బెంగుళూరు అక్కడ చదువుకొని, అక్కడ పెరిగి, లేకపోతే ఇక్కడ క్లినిక్ పెట్టుకొని విపరీతమైన జనాలు మీ దగ్గర రావడం ఏంటి అసలు ఇది అర్థం కాలేదు మాకు. ఇదే చిక్కడపల్లిలో ఒకప్పుడు కిలో బియ్యము, ₹2 మిర్చీలు. బెంగళూరుకి దీని డిఫరెంట్. ఇక్కడే మీరు బాగుంది. వచ్చినప్పుడు ఫ్యామిలీ సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్ ఉంటే మీ లవ్ స్టోరీకి స్టార్టింగ్ ఇక్కడ ఓన్లీ చాట్ లో పరిచయము, మొట్టమొదటిసారి మీరు ఎప్పుడు అంటే కలుసుకున్నారు, డైరెక్ట్ పెళ్లి చూపు. పెళ్లికి ఒప్పుకున్నారు మీ వాళ్ళు? పెళ్లి తర్వాత ఒప్పుకున్నారు. చాలా మంది పల్లెటూరులో నుంచి సిటీకి వచ్చి వాళ్ళిద్దరే ఉండడం, సో తర్వాత కొన్ని డిస్టర్బెన్స్ రావడం, సో అక్కడ నుంచి రకరకాల దారుల్లో వాళ్ళు వెళ్ళిపోవడం, రకరకాల అంశాలు తెరపైకి రావడం జరిగింది. వాళ్ళకి అక్కడ ఒక సాటిస్ఫాక్షన్ అనేది లేదు. సో ప్రస్తుతం ఉన్న యువతకి ఏం చెప్తాను, ఎందుకంటే ఈ రోజు పరిచయం అయ్యి రేపు పెళ్లి చేసుకుని ఎల్లుండి హత్యలు, ఆత్మహత్యలు, ప్రతి దాంట్లో కంపారిజన్కి వెళ్తారు. ప్రైవసీ పేరుతోని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అత్తమామ ఆస్తులు కావాలి, అత్తమామ పేర్లు కావాలి, కానీ అత్తమామ వాళ్ళతో ఉండొద్దు. రీసెంట్ విజయ్ రెడ్డి గారి కేసు చూసారా మీరు? గట్కేసలో జరిగిన ఇష్యూ. అవును. సో అట్లాంటి సందర్భాలు చాలానే జరుగుతున్నాయి ప్రస్తుతం హైదరాబాద్ లో, మరి ముఖ్యంగా ఆవిడకి ఏమొచ్చి అలా చేసుకున్నారో కూడా తెలీదు. కూలింగ్ పేరుతో రకరకాల ఇష్యూస్ జరుగుతున్నాయి. అమ్మాయి అబ్బాయి కలిసి ఉండడం, ఎక్కడో నార్మల్ పరిచయం అయ్యి పెళ్లికి ముందే లైఫ్ అన్ని చూసేసాక పెళ్లి తర్వాత వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు జెన్జీ అనే పెట్టుకున్న యువత కొంత వే ఆఫ్ లివింగ్ స్టైల్ కూడా మారుతుంది కదా. అంటే ఆ వయస్సు అలా కోలింలో కానీ పీజీ హాస్టల్స్ అందరిని అంటే కొంతమంది తిరగడానికి ఒక్కళ్ళు, తినడానికి ఒక్కళ్ళు, తిప్పడానికి ఒక్కళ్ళు. ఎవడ కొనిస్లో వాడుతూ వెళ్ళిపోతున్నారు. ఈ సోషల్ మీడియా ఎంత ప్రభావం ఉందంటారు జనాల పైన? సోషల్ మీడియా అనేది చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు బీజేపీలో ఒక ఎజెండా, బీఆర్ఎస్ సిద్ధాంతం మొత్తం క్వైట్ డిఫరెంట్. నేను ఉండేది ముషీరాబాద్ కాబట్టి సో 26 years గా క్లినిక్ నడిపిస్తుంది కదా. మీ దగ్గరకు వస్తున్న పేషెంట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా చెప్తూ అంటే ఏమైనా పర్సనల్ గా షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తారా ఏమన్నా? కౌన్సిలింగ్ లాగా ఉంటుంది యాక్చువల్ గా. కోవిడ్ టైంలో విజయలక్ష్మి గారు డాక్టర్ అని కాకుండా బయట వాళ్ళకు నిత్యావసర వస్తువులు అందించడం కావచ్చు, మిగతా ఎందుకు అది అటు సైడ్ ఎందుకు వెళ్ళాలనిపించింది? వాళ్ళ పిల్లలు బయట ఉన్నారు, సంథింగ్ ఏదో అయ్యింది, ఆవిడకి అసలు 1 week నుంచి ఫుడ్ లేదు, బయటకి వెళ్ళి తెచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఈవిడ బయటకు పోలేరు. సో అలాంటి వాళ్ళకి కూడా మేము ఇంటికి వెళ్ళి సరుకులు ఇచ్చాము, ఫుడ్ అందించాము. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. ఈరోజు పాడ్కాస్ట్లో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ అనుకోవచ్చు. ఇద్దరు వ్యక్తులు కాదు కానీ ఒకే వ్యక్తి పాడ్కాస్ట్. ఇద్దరు చేసే పనులు ఒకే వ్యక్తి చేస్తుంది అనుకోవచ్చు. ఒకవైపు డాక్టర్, మరోవైపు పొలిటీషియన్. ఏంటి ఈ వండర్ ఉమెన్ కథ నేను తెలుసుకునే ప్రయత్నం. మనతో పాటు డాక్టర్ విజయలక్ష్మి గారు ఉన్నారు, డాక్టర్ కమ్ పొలిటీషియన్. సో ఏంటి ఎక్కడ ఏంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా? నేను యాక్చువల్లీ బార్న్ అండ్ బాటప్ ఇన్ కర్ణాటక అండి, బెంగళూరు. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఐ కేమ్ టు హైదరాబాద్ అనమాట. సో హైదరాబాద్కి వచ్చాక యాక్చువల్గా తెలుగు నేర్చుకున్నా. నాకు అదే ఇంట్రెస్టింగ్ అనిపించింది మీ గురించి తెలుసుకుంటున్నప్పుడు. బెంగళూరు అక్కడ చదువుకొని, అక్కడ పెరిగి, ఇక్కడికి వచ్చి పొలిటికల్గా లేకపోతే ఇక్కడ క్లినిక్ పెట్టుకొని విపరీతమైన జనాలు మీ దగ్గర రావడం ఏంటి అసలు ఇది అర్థం కాలేదు మాకు. ఒక్కటండి, ఎప్పుడు అంటే చాలా కష్టపడి వచ్చాం. యాక్చువల్లీ ఏంటంటే ఇదే చిక్కడపల్లిలో ఒకప్పుడు కిలో బియ్యము, ₹2 మిర్చీలు తీసుకునే రోజులు ఉన్నాయి. కానీ ఈ రోజు అంటే కష్టపడితే ఒక వ్యక్తి పైకి వస్తారు, ఒక కష్టంని నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా పైకి వస్తాం. అది సినిమాలో చూపిస్తారు కదా, అది కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఇట్ ఇస్ పాసిబుల్. బట్ అక్కడ 2.5 hours లో అయిపోతుంది, ఇక్కడ కాస్త టైం పడుతుంది, అంతే తేడా. ఏ ఇయర్ వచ్చారు మీరు బెంగళూరు నుంచి హైదరాబాద్? 2000 అండి, 2000 నవంబర్లో. 2000 నుంచి ఇప్పటి వరకు దాదాపు 26 ఏళ్ళు, 26 years. మొన్న లాస్ట్ నవంబర్ లో 25th anniversary కూడా అయింది మాది. అంటే మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చింది. మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చింది అనమాట హైదరాబాద్ కి. ఎట్లా ఉంది బెంగళూరులో పెరగడం? ఆల్మోస్ట్ మీ యూత్ స్టేట్ యవ్వనం అంతా అక్కనే గడిపిల్లు. ఇక్కడ నుంచి ఎట్లుంది లైఫ్ బెంగళూరుకి దీని డిఫరెంట్ మీరు వచ్చినప్పుడు? అప్పుడు ఏం తెలియదు బేసిక్ గా. సో చెప్పా కదా, మేము చాలా బేసిక్, మాది యాక్చువల్లీ బేసిక్ లవ్ మ్యారేజ్ అనమాట. సో మా ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఒప్పుకోలేదు. మా ఇన్లాస్ నన్ను యాక్సెప్ట్ చేశారు, మా హస్బెండ్ కానీ చాలా బాగా చూసుకున్నారు. సో మెయిన్ ఒక ఫ్యామిలీ సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్ ఉంటే వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ అచీవ్. మీ లవ్ స్టోరీకి స్టార్టింగ్ ఇక్కడ అదొక పెద్ద స్టోరీ మళ్ళీ. అంటే చెప్తా, అట్లా ఏం లేదు. బికాజ్ ఎక్కడ కూడా చెప్పలే, ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ చెప్పడం యాక్చువల్ గా. సో యాక్చువల్లీ హీ వాజ్ మై చాట్ ఫ్రెండ్. ఇంటర్నెట్ లో స్టార్టింగ్ లో ఆ రోజుల్లో మనకు ఇవన్నీ లేదు. ఐ మీన్ ఇప్పుడు అన్ని సోషల్ మీడియా అవేమీ లేదు. జస్ట్ ఒక MIRC అని ఒక సైట్ ఉండేది. సో అందులో నా ఫ్రెండ్స్ అందరు కూడా, నేను బికాస్ ఐ స్టడీడ్ ఇన్ కర్ణాటక కాబట్టి అందరూ బయట నుంచి ఉండేవాళ్ళు. 98 లో ఐ ఫినిష్ మై డిగ్రీ. అంటే మీరు మీ ఇప్పుడు హస్బెండ్ ని కలుసుకుంది అసలు మేము చూసుకోలేదండి పెళ్లి, డైరెక్ట్ పెళ్లి చూపులే అనమాట. ఇంకా చాట్ లో పరిచయం, ఓన్లీ చాట్ లో పరిచయము, అసలు చూడకుండా ఒప్పుకున్నాము. అదొక సినిమా కూడా వచ్చింది. సో మా ఫ్రెండ్స్ అందరూ ఏడిపించే వాళ్ళు, నేను చూసే సినిమా చేశారేమో అని కూడా అనేవాళ్ళు యాక్చువల్ గా.
ప్రేమికుల రోజు అని వచ్చింది అనమాట. ఉమ్, సో అలా ఇద్దరు చూసుకోలేదు యాక్చువల్లీ. చూడకుండా ఏమంటారు ప్రేమ గుడ్డిది అంటారు కదా అట్లా. ఐ ఫీల్ లవర్స్ ఆర్ బ్లైండ్ యాక్చువల్లీ, నాట్ లవ్. సో అసలు ఇద్దరు చూసుకోలేదు. ఉమ్, ఉంది ఒక వ్యక్తిత్వం, లైక్ ఒక పర్సన్ తో మాట్లాడుతున్నప్పుడు నేను ఓన్లీ డాటర్. okay. సో నాకు వచ్చే సంబంధాలన్నీ ఎలా ఉండేదంటే మీ పేరెంట్స్ ఎవరు చూసుకుంటారు, సో అఫ్ కోర్స్ నేను చూసుకోవాలి కదా, అలా ఎవరు ఒప్పుకునేది కాదు. అలా అయిపోయి కొంచెం మ్యారేజ్ మీదనే ఒక నెగటివ్ థాట్, ఉమ్, లైక్ పెళ్లి చేసుకున్నా కూడా పేరెంట్స్ చూసుకోలేం కదా అలా ఒక థాట్ ఉండేది. ఉమ్, బట్ నేను జనరల్ గా మా హస్బెండ్ అప్పుడు మాట్లాడుతున్నప్పుడు బట్ యువర్ సపోర్టివ్, అలా ఎలా ఉంటది చూసుకోవాలి కదా అన్నారు. సో అదొక్కటి నాకు బాగా 98 నచ్చింది. ఇది 1998 99 లో 9 ఓకే. ఆల్మోస్ట్ ఒక 6-7 months యూస్ టు చాట్. సో అలా మాట్లాడుకుంటూ సరే నేను ఇక్కడ సంబంధాలు చూడమంటావా అని అడిగారు. బయోడేటా కూడా పంపించాను, నాకు పంపించారు. సో దెన్ హీ థాట్ లైక్ వై కాంట్ వి గో హెడ్, మేమే చేసుకుంటే బాగుంటది కదా. చాట్ లోనే అంతా, చాట్ లోనే ఫేస్ అసలు టు ఫేస్ ఫేస్ కలవడము, చూడలేదు, అది అప్పుడు దాకా పరిచయం ముఖం ఏం కూడా లేదు. చూసుకోలేదు, తన బ్యాక్గ్రౌండ్ గానీ ఎక్కడ ఏం ఏమీ తెలియదు. తెలియదు. వితౌట్ నా గురించి చాలా తెలియదు, తన గురించి నాకు తెలియదు యాక్చువల్ గా. ఇది చాలా స్ట్రేంజ్ ఇది, ఎందుకంటే చాలా స్ట్రేంజ్, ఎవరికి తెలియదు కాబట్టి ఫస్ట్ ఏం చెప్తున్నా. అంటే మీరు చెప్తున్నానికి ఈ మధ్య కాలంలో కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తున్నా, హైదరాబాద్ జరిగిన చెప్తున్నా. ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసి పడేస్తున్న పరిస్థితి కనిపించింది మూసీనదిలో రీసెంట్ గా జరిగిన issues. అవునవును, ఇది మీరు చెప్తున్నాను చాలా స్ట్రేంజ్ అసలు. చాలా స్ట్రేంజర్. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అన్ని కమర్షియల్ అండి, మ్యారేజెస్ ఆర్ బికమ్ కమర్షియల్ నవ్ డేస్ యాక్చువల్లీ. సో అది ఐ మీన్ ఆ ప్రేమలు కానీ పెళ్ళిళ్ళు కానీ అన్ని అలానే అయిపోయినాయి. సో నాకు ఒకటే ఉండేది, నన్ను బాగా చూసుకుంటే చాలు, అదొక్కటి తప్ప నాకు ఆయన ఏం చేస్తారు, ఆయనకి ఎంత ఆస్తుంది, ఆయనకి ఎంత ఇన్కమ్ వస్తుంది అదేం తెలియదు. నన్ను బాగా చూసుకుంటారా, మా పేరెంట్స్ బాగా చూసుకుంటారా, ఆ రెండే కండిషన్. ఆయన కూడా ఒకటే అడిగారు, మా పేరెంట్స్ కూడా బాగా చూసుకుంటావా అని అడిగారు తప్ప వేరే ఏం అడగలేదు ఆయన. అప్పటికి ఏంటంటే మా ఆడపడుచుకి మ్యారేజ్ అయ్యి హస్బెండ్ చనిపోయి ఉన్నారు, తనకి 2 పిల్లలు ఉన్నారు, తన ఇంట్లో ఉన్నారు. మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ బెంగళూరులోనే వాళ్ళు ఇక్కడ కరీంనగర్ లో. ఓకే. సో మా హస్బెండ్ అన్నారు మరి మా అక్క ఇలా ఉంటది ఇంట్లో, సో వాళ్ళకి దట్ వాజ్ అ హర్డల్. సో తనకి ఎవరైతే అమ్మాయిని చూస్తున్నారో ఒక ఆడపడుచు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా అని వెనక్కి వెళ్ళేదంట. సో బట్ నేనన్నా అదేదో అనుకోకుండా జరిగిన దానికి నేను అట్లా నాకు ప్రాబ్లం లేదని చెప్పాను. సో అది ఆయనకు బాగా నచ్చింది. సో అలా ఒక ఐ మీన్ నేను ద థాట్స్ అనేది నచ్చినప్పుడు వి థాట్ విల్ ప్రొసీడ్ అనమాట. సో నేను మా ఇంట్లో చెప్పాను, మా పేరెంట్స్ కూడా అప్పటికి మాట్లాడి రోజు చెప్తా ఉండేది, లైక్ ఈ రోజు మాట్లాడాను, ఇలా మాట్లాడాను అంటే వీక్లీ వన్సే మాట్లాడేది అప్పుడు కూడా, ఈ రోజంతా మాట్లాడేది కూడా ఏం లేదు. సో ఫోన్లు కూడా పెద్దగా ఏం లేదు యాక్చువల్ గా, ఓన్లీ చాట్ తోనే మాట్లాడి కమ్యూనికేట్ చేసేది. మొట్టమొదటిసారి మీరు ఎప్పుడు అంటే కలుసుకున్నారు? డైరెక్ట్ పెళ్లి చూపులే. ఏ ఇయర్? 2000 జూన్ లో. 1 year గ్యాప్ అనుకోవచ్చు అంటే చాట్ కి కలవడానికి? లేదు, ఒక 4-5 months గ్యాప్ అంతే, ఎక్కువ గ్యాప్ తీసుకోలేదు. అదే అందుకే పాతకాలంలో అంటారు కదా ఎంగేజ్మెంట్ అన్నా కూడా ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దు అని. సో మాకు కూడా అసలు గ్యాప్ ఏం లేదనమాట. చాటింగ్ లో చూసిన దానికి మాట్లాడిన దానికి కలిసిన దానికి కొంత డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది అసలు లేదు. బికాస్ ఎలా ఉందంటే అన్ని రోజులు చాట్ చేసేసి సో ఒక ఎవరో ఫెమిలియర్ తెలిసిన వ్యక్తిని చూసినట్టే ఉంది. సో పెళ్లి చూపులు కూడా మా అత్తగారు వచ్చారు, ఐ మీన్ మా ఊరికి, మా అత్తయ్య మా హస్బెండ్ వచ్చారనమాట. అప్పుడు అంటే వాట్ డు యు ఫీల్ ఫస్ట్ టైం చూసినప్పుడు? లవ్ ఇస్ ఫస్ట్ సైట్ అన్నట్టు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను యాక్చువల్లీ ఫస్ట్ టైం చూసినప్పుడు. సో అంటే ఆ రోజు నన్ను పూజ ఉండే, ఆ రోజు సంకట చతుర్థి. ఐ యూస్ టు బి ఆన్ ఫాస్టింగ్ అనమాట, మంచిది కూడా తాగేది కాదు. సో వీళ్ళు మధ్యాహ్నం బయటకు లంచ్కి వెళ్ళినప్పుడు తినమన్నా నేను తినలేదు. మా అత్తయ్యకి బాగా నచ్చింది, అబ్బా అమ్మ ఎంత పద్ధతిగా పాటిస్తుంది కదా అలా అనుకున్నారు. సో అలా అన్ని విధాలుగా వాళ్ళకి నచ్చింది, అలా పెళ్లి జరిగింది అనమాట యాక్చువల్ గా. అంటే పెళ్లికి ఒప్పుకున్నారు మీ వాళ్ళు? మరి ఒప్పుకున్నారు, పెళ్లి తర్వాత ఒప్పుకున్నారు, ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకున్నారు. సో ఇక్కడ హైదరాబాద్ వచ్చి చేసుకున్నారా? హైదరాబాద్ లోనే పెళ్లి జరిగింది, నారాయణగూడ తాజ్ మహల్ హోటల్లో. అప్పటికి మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. ఐ యూస్ టు ప్రాక్టీస్ చేసేదాన్ని. సో ఇది అన్నిటికీ మెయిన్ కారణం ఇప్పుడు మా పేరెంట్స్ కి లాంగ్వేజ్ బ్యారియర్. సో మా ప్రొఫెసర్ ఉండేవాళ్ళు డాక్టర్ జయలక్ష్మి మేడం అని చెప్పేసి మా హెచ్ఓడి. సో మేడం నాకు చాలా క్లోజ్ ఉంటుండే. సో మా హస్బెండ్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ అక్కడ వాళ్ళ ఇంటికి నన్ను ఐ యూస్ టు షేర్ విత్ హర్ యాక్చువల్లీ. సో ఫ్రెండ్స్ తో కూడా అక్కడ ఎవరు లేరు, అందరు ఎవరి వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయారు. నాకు పెద్దగా ఎప్పుడు చదువులు తప్ప వేరే ఏం తెలీదు, ఎక్కువ బయట తిరగడం వల్ల ఏం లేదనమాట. సో మేడం దగ్గర తీసుకెళ్ళినప్పుడు మేడం ఫుల్ మా హస్బెండ్ చెప్పారు, అమ్మాయిని బాగా చూసుకోవాలి, అమ్మాయి చాలా మంచిది అలా అని చెప్పారు. ఇప్పటికీ అదే అంటారు, మేడం అయితే ఇలా నన్ను కట్టబెట్టుకొని చెప్పినట్టు చెప్పారు ఆ రోజు అని చెప్పి. సో ఇంత బెంగళూరులో పుట్టిల్లు, అక్కడనే పెరిగిల్లు, ఆల్మోస్ట్ మీ యవ్వనం అంతా అక్కడ అంత స్పష్టంగా అనర్గళంగా తెలుగు మాట్లాడుతున్నారు. 26 years అయిపోయింది. ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం, ఎన్ని ఇయర్స్ అయినా సరే కొంత కనిపిస్తూ ఉంటుంది. అవునవును, కొందరు ఉన్నారులేండి, అంటే మనకు ట్రై చేస్తే ఏదన్నా పాసిబుల్ అండి.
సో ట్రై చేయకుండా మాకు రాదు అంటే ఏది రాదు ఇంత actually. అనర్గళంగా ఇప్పుడు ఒక యాస కనిపిస్తుంటది, అరే కర్ణాటక నుంచి ఆ, వచ్చింది, ఇంకో అవును దగ్గర నుంచి కొంచెం వచ్చింది. స్లాంగ్ వేరే ఉమ్. అవుతుంది నాది. తెలుగు but రాష్ట్రాల్లో కొందరు- చూసినా సరే ఏపీ నుంచే తెలంగాణ నుంచి అని మనం అవును చాలా మంది తెలుసుకోవచ్చు అడుగుతారు అంటారు. మీరు ఆంధ్రనా లేకపోతే రాయలసీమ అంటే బికాస్ అన్ని మిక్స్ ఉంటది నాది. ఆ, సగం రాయలసీమ లాగా ఉంటది, సగం ఆంధ్ర లాగా ఉంటది, మళ్ళీ తెలంగాణ లాగా ఉంటది. ఉమ్. సో అన్ని మిక్స్ అన్నమాట. ఇంకా సో స్టార్టింగ్ లో ఎట్లుండేది ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్, ఇక్కడ లాంగ్వేజ్ కానీ మీరు ఎట్లా దీన్ని ట్యాకిల్ చేసి? పెద్దగా ఏం కష్టం అనిపించలేదండి, బికాస్ ఎవ్రీబడి వాజ్ సపోర్టివ్. ఇంట్లో బేసికలీ మా మా ఇన్లాస్ కానీ మా హస్బెండ్ కానీ చాలా సపోర్టివ్ ఉన్నారు. సో ఎక్కడ కూడా ప్రాబ్లం అంటూ రాలేదు. కానీ ఒకటి ఏంటంటే లవ్ మ్యారేజ్ కాబట్టి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అఫ్ కోర్స్ వీ హ్యాడ్ రియలీ స్ట్రగుల్స్ అప్పుడు. బట్ ఎప్పుడు కూడా స్ట్రగల్ లాగా చూడలేదు. వీ యూస్ టు ఎంజాయ్ దట్. మీరు స్ట్రేంజర్ గా చాటింగ్ చేసిళ్ళు, మ్యారేజ్ చేసుకున్నారు, దాదాపు 25-26 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నారు కదా. సో ప్రస్తుతం ఉన్న యువతకి ఏం చెప్తారు? ఎందుకంటే ఈ రోజు పరిచయం అయ్యి రేపు పెళ్లి చేసుకుని ఎల్లుండి హత్యలు, ఆత్మహత్యలు, లైక్ ఇంకో తప్పుదారి పడుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఏం ఏం- చెప్తారంటే మీ నుంచి వచ్చిన ఈ ఫస్ట్ ఓపిక అండి. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ అన్నప్పుడు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు ఉన్నాయి. సో మా అప్పుడు ఎలా అంటే హస్బెండ్ అంటే మంచి చూసుకోవాలి, ఫ్యామిలీ బాగుండాలి, అందరు కలిసి ఉండాలి అన్నది. బికాజ్ నేను ఓన్లీ డాటర్, సో నాకు అందరు ఉండాలనే ఫీల్ ఉండదు. ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉన్నారంటే అత్తమామ కావాలి, అత్తమామ ఆస్తులు కావాలి, అత్తమామ పేర్లు కావాలి, కానీ అత్తమామ వాళ్ళతో ఉండొద్దు. అంటే ఇప్పుడు సోషల్ గా వాళ్ళిద్దరే ఉండాలి, సపరేట్ గా ఉండాలి అని ఆలోచిస్తారు. ప్రైవసీ ఏమనంటే ప్రైవసీ అనే వర్డ్ తీస్తున్నారు. అదేం ప్రైవసీ నాకు అర్థం కాదు. వాళ్ళు ఏం వచ్చి ఇంటర్ఫియర్ గారు. ఎక్కడైనా ఒక ఫ్యామిలీ కలిసి ఉన్నప్పుడు అక్కడ ఉండే సంతోషమే వేరే ఉంటది. ఇప్పటికీ మా ఇంట్లో మా మదర్, మొన్నటిదాకా మా పెద్దమ్మ కూడా మాతో పాటే ఉండేది. మా హైదరాబాద్ ఇక్కడ హైదరాబాద్ లో మేము, మా అత్తగారు, మా మదర్ అందరం కలిసే ఉంటాం. ప్రైవసీ పేరుతోని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అక్కడే ప్రాబ్లం వస్తుంది. వివాహేతర సంబంధాలు కావచ్చు, ఇద్దరి మధ్య ఎందుకంటే డిస్టర్బెన్సెస్ ఇప్పుడు ఈ కావచ్చు. కాలంలో అంటే అనొద్దు కానీ ఈ పబ్ కల్చర్ అని చాలా ఎక్కువ అని విచ్చలవిడిగా. ఒకప్పుడు మీరు December 31st రోజున చూస్తే అబ్బాయిలు తాగి పడిపోయిన వాళ్ళు, లేకపోతే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో అబ్బాయిలు పట్టుబడేవాళ్ళు. ఇప్పుడు మీరు చూడండి ప్రతి 31st రోజు నైట్ అంటే ఫస్ట్ మార్నింగ్ అమ్మాయిలను అలా చూపిస్తున్నారు. అంటే ఎక్కడికి వెళ్తుంది కల్చర్ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇందాక మనం అన్నట్టు ప్రైవసీ గురించి మాట్లాడుకున్నాం. రీసెంట్ విజయ్ రెడ్డి గారి కేసు చూసారా మీరు? గట్కేసర్లో జరిగిన ఇష్యూ అది కూడా సేమ్. అంటే తను ఒంటరిగా ఉంటూ కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతూ రకరకాల అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. సో అట్లాంటి సందర్భాలు చాలానే జరుగుతున్నాయి ప్రస్తుతం హైదరాబాద్ లో. మరి ముఖ్యంగా ఫస్ట్ థింగ్ అంటే షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు అట్లీస్ట్ 10 మంది కాకపోయినా ఎవరో ఒక్కరో ఇద్దరో ఫ్రెండ్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు హస్బెండ్ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడెక్కడో ఉన్నాడు, ఆయన దుబాయ్ లో ఎక్కడో ఉన్నారని చెప్పారు. సో మరి ఆవిడకి పాపం ఏం జరిగిందో తెలియదు, కానీ ఎవరితోనైనా ఆవిడ షేర్ చేసుకుని ఉంటే ప్రాబ్లం నుంచి బయట పడేవారు ఆవిడ యాక్చువల్గా. అంటే మీరు ఎట్లా చూసారు ఆ కేసుని? సరే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. మీరంటే మేబీ ఆవిడ లోన్లీనెస్ వల్లనే ఆవిడ అలా అయ్యారేమో అనిపించింది. అంటే పిల్లల్ని కూడా తీసుకెళ్ళింది. అది చాలా తప్పండి యాక్చువల్లీ. పిల్లల్ని ఒకరిని జీవం మనం తీసుకునే హక్కు అధికారం ఎక్కడ లేదు. ఒక మరణ శిక్ష ఇస్తేనే జడ్జి ఆఖరి కోరిక ఏంటి అని అడుగుతారు యాక్చువల్ గా. సో అలాంటిది ఒక ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లడము చాలా చాలా తప్పు యాక్చువల్ గా. బట్ ఆవిడకి ఏమొచ్చి అలా చేసుకున్నారో కూడా తెలీదు. అంటే పిల్లల్ని ఎట్లా మోటివేట్ చేసింది అనుకో, అది ఎందుకంటే చాలా బలవంతంగా తీసుకెళ్తున్నట్లేదు కదా ఈ కాలం పిల్లలు. ఆ ఏజ్ లో ఎలా ఉందంటే ఈ కాలంలో పిల్లల్ని ఒక సెల్ ఫోన్ వాడొద్దు అంటేనే పిల్లలు తిరగబడి ఎందుకు వాడొద్దు అనే క్వశ్చన్ చేసే రోజుల్లో, అంటే ఆవిడ ఎంత బాగా పెంచి ఉంటే, ఆవిడ ఎంత నమ్మకంగా ఉంటే పిల్లలు ఆవిడ మాట విన్నారో అని తెలియదు అక్కడ. సో పెంపకం చనిపోతున్నాం అని చెప్పి తను తీసుకెళ్లారో లేకపోతే చెప్పకుండా తీసుకెళ్లారో తెలియదు మనకు. అంటే సింపుల్ గా వెళ్తున్నారు, విజువల్స్ సింపుల్ గా వెళ్తున్నారు అక్కడ, షాపింగ్ కి వెళ్ళినట్టు. లైక్ మనం బట్ దట్ వాస్ వెరీ పెయిన్ఫుల్ యాక్చువల్లీ. ఆ తర్వాత చాలా న్యూస్ అవి వస్తున్నాయి. సో బేసికలీ ఏంటంటే ఫ్యామిలీ, అందుకే అన్నాను నేను ఫ్యామిలీ సపోర్ట్ అని చెప్పి. సో అక్కడ ఐదర్ తన ఫ్యామిలీ గానీ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ గానీ సపోర్ట్ ఉండుంటే మేబీ ఆవిడ ఉండేది ఈ రోజున. సరే అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు జెన్జియా లేకపోతే ఇప్పుడు 23, 24, 26 పెళ్లి అవుతున్న వాళ్ళు చాలా మంది ప్రైవసీ, ఇందాక మనం మాట్లాడుకున్న ప్రైవసీ కోరుకుంటారు. చాలా మంది పల్లెటూరులో నుంచి సిటీకి వచ్చి వాళ్ళిద్దరే ఉండడం, సో తర్వాత కొన్ని డిస్టర్బెన్స్ రావడం, సో అక్కడ నుంచి రకరకాల దారుల్లో వాళ్ళు వెళ్ళిపోవడం, రకరకాల అంశాలు తెరపైకి రావడం జరుగుతుంది. స్వేచ్ఛ అనే పేరుతో అసలు ఆఖరికి ఎక్కడ దాకా వెళ్ళిపోయారంటే ఆడోళ్ళు మర్డర్ల దాకా వెళ్ళిపోయారు. స్వేచ్ఛ ఒక లెవెల్ దాకా ఉంటుంది. బతుకు అన్నారు, బతుకు తీరు చూపించమన్నారు, లేకపోతే మంచిగా ఎదగమన్నారు, అన్ని ప్రొఫెషన్స్ లో మీరు రాణించమన్నారే గానీ మరి అన్ని మేము మర్డర్లు కూడా చేస్తాము. ఈ మధ్య కాలంలో కొత్తగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎవరైనా చూస్తే మీరు చూసిన ప్రతి ఒక్క మర్డర్ కేసు గానీ వాట్ ఎవర్ హస్బెండ్ వైఫ్ ప్రతి ఒక్కటి సరే చాలా లైక్ ఇవాళ కూడా ఒకటి వచ్చింది. హనీమూన్ కి వెళ్ళారు, లైక్ వైజాగ్ కపుల్ నార్త్ కి వెళ్ళారు, అమ్మాయి చనిపోయింది అని చెప్పారు.
సో ఐ మీన్ సో ఇలా ఐదర్ అక్కడ ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర డీవియేషన్స్ అనేది ఉంటున్నాయి. అది ఎందువల్ల ఉంటున్నాయి అంటే వాళ్ళకి అక్కడ ఒక సాటిస్ఫాక్షన్ అనేది లేదు. ఐదర్ అది మనీ వల్ల కావచ్చు, లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, ఓపిక ఉండదు ఫస్ట్. ఒకప్పుడు ఎలా ఉండేది, తల్లిదండ్రులు ఏదన్నా ప్రాబ్లం ఉంది, ఇప్పుడు సపోజ్ మా ఇంట్లోనే చెప్తాను, మా మదర్ ఇప్పుడు మా ఇంట్లో ఉంటారు, ఇంట్లో నాకు గొడవ కాకుండా ఎక్కడ ఉండదు, ఒక మాట వస్తుంది పోతుంటది. ఏదన్నా మా అత్తగారింట్లో గొడవ అయితే మా మదర్ ఒకటే అనేది, అది నీ ఫ్యామిలీ, నీ ఇల్లు, నువ్వు చూసుకున్నావు, మా దగ్గర సాల్వ్ ఇట్ అంతే. మా దగ్గర అసలు మా ఇంట్లో ఎంత గొడవైనా మా మదర్ బయటకు వెళ్ళి కూర్చుంటారు గానీ లోపలికి వచ్చి కూర్చోరు ఇప్పటికీ కూడా. అసలు ఇంటర్ఫియర్ అవ్వరు. ఎప్పుడు ఎవరు అవ్వరు, అది అమ్మ తల్లిగారు వాళ్ళ ఇంట్లో. బట్ ఇప్పుడు ఎలా ఉంటది, అసలు పొద్దున్న లేచేటప్పుడు సరే నువ్వు ఏ కూర, నువ్వెందుకు వండావు కూర, మీ అత్తగారు వండలేదా, లేకపోతే నువ్వెందుకు అది వేసావు, మీకు ఇంట్లో పనోళ్ళు లేరా, లేకపోతే ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు, ఇది వేసుకోలేదా. సో ప్రతి దాంట్లో ఒకరు చెప్పడం వల్ల చిన్న ఏజ్ లో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు పిల్లలు తొందరగా. సో చెప్పేవాళ్ళు లేరు. మేసిగా నువ్వు వెళ్ళింది అత్తగారింటికి వెళ్ళావు, అక్కడ ఉండాలి, సర్దుకుపోవాలి, ఎక్కడైనా సర్దుకుపోవాలి. తల్లిగారు ఒక 10 మాటలు కాదు 10 దెబ్బలు వేసినా కూడా పడే అమ్మాయి. ఇప్పుడు మీరు ఏమంటారు, అమ్మాయిలే సర్దుకుపోవాలని మీరు అంటారు. అబ్బాయిలకు కూడా చెప్పొచ్చు కదా సర్దుకుపోతున్నారండి. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఒకప్పుడు ఎలా ఉండేది అంటే అమెరికాలోనే అబ్బాయిలు పనిచేస్తారు, ఇండియాలో, ఇప్పుడు ఇండియాలో అందరు పనిచేస్తున్నారు. మీరు చూసినట్టయితే ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. ఒకప్పుడు జనరేషన్ కి ఇప్పటికి చాలా చేంజ్ అయింది. సో అబ్బాయిలు పని చేయరని లేదు. ఇప్పుడు మా పిల్లలే ఉన్నారు, ఖచ్చితంగా అన్ని పని చేస్తారు వాళ్ళు. 2 అబ్బాయిలే నాకు యాక్చువల్ గా. సో పని చేస్తారు, అన్ని చూసుకుంటారు. అంటే మన ఒక చెప్పడం అనేది ఉంటది బేసికలీ. కానీ అమ్మాయిలు అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఇప్పుడు అమ్మాయిలకి ఎఫ్ఐఆర్ ఎక్కువ పెట్టుకొని వాళ్ళు చంపుతున్నారు అబ్బాయిల్ని. ఇప్పుడు డ్రమ్లలో కానివ్వండి, లేకపోతే రకరకాలుగా ఇచ్చేస్తున్నారు. ఫస్ట్ ఓపిక ఉండదు. ఏదైనా మెయిన్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మరి ఎక్కువైపోయింది. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇట్లాంటి తప్పుదారి అంతే కదా. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఒక అమ్మాయిని ఒక ఇంటికి ఇచ్చేటప్పుడు వాళ్ళ హస్బెండ్ చెప్పి, లేకపోతే నేను బయటకు వెళ్ళాలంటే ఇద్దరు కలిసి వెళ్తే బానే ఉంటది, అవసరాల కోసం చేసుకోండి వాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది, అడగాల్సిన అవసరం లేదు, నువ్వెంత అంటే నువ్వెంత, కాంపిటీషన్. ఇట్లకి కాంపిటీషన్ యాక్చువల్లీ అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది లేనే లేదు. ఒక్కటండి, ఏ మ్యారేజ్, సుధామూర్తి గారు ఇంటర్వ్యూ చూడండి మీరు. యాక్చువల్ గా నాకు నేను చాలా బాగా ఫాలో అవుతా. ఆవిడ అంత గొప్ప ఆవిడ సుధామూర్తి గారు. చెప్పారు కొన్ని ఇంటర్వ్యూలో కూడా, ఫస్ట్ టైం తను పెట్టినప్పుడు కూడా తన డబ్బులతో సార్కి ఇచ్చారంట, నారాయణమూర్తి గారికి యాక్చువల్ గా. అలా ఇప్పుడు అమ్మాయిలు ఇస్తారా, నేను ఎందుకు ఇవ్వాలి అంటారు ఫస్ట్. సో ఇందాక మాట్లాడుకుంటూ స్వేచ్ఛ పేరుతో రకరకాల అంశాలు, తప్పుదారికి తప్పుదారికి పెద్ద డోర్ ఓపెన్, మామూలు చిన్న డోర్ కూడా మళ్ళీ ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ రావడం ముఖ్యంగా ఇక్కడనే కారణం అవుతుందా, లేకపోతే మెంటల్ గా డిస్టర్బ్ అవుతుందంట? మెంటలీ కూడా అవుతారు, ఖచ్చితంగా అవుతారు. మెంటలీ కూడా అవుతారు. లైక్ వాళ్ళకి ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది ఉండదు. అంటే ఏ విషయం, డబ్బు పరంగా కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటది అంటే, ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, మా లైఫే చెప్తాను. మేము మా చిన్న బాబు పుట్టినప్పుడు కూడా చిన్న ఇంట్లో ఉన్నాం, బట్ వీఆర్ వెరీ హ్యాపీ ఇన్ దట్. అంతేగాని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంది, వాళ్ళకి ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంది, మాకు సొంత ఇల్లు ఉంది అని ఎప్పుడూ ఆశపడలేదు. కంపారిజన్ ఇప్పుడు ఏమవుతుంది, నాకు అలా కావాలి, ప్రతి దాంట్లో కంపారిజన్కి వెళ్తారు. వాళ్ళ హస్బెండ్ అది కొని ఇచ్చాడు, నాకు ఇది కొనిలేదు నువ్వు, లేకపోతే హస్బెండ్ ఇప్పుడు ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ రావడం వల్ల, సోషల్ మీడియా రావడం వల్ల ఎవరైనా వెళ్తే ఆ ట్రిప్ పెడతారు, టూర్ కి వెళ్ళింది, కామన్ గా షేర్ చేస్తారు. సో మనం కూడా వెళ్దాము అనుకుంటే ఒక విధంగా ఉంటది. వాళ్ళు వెళ్ళారు, నేను వాళ్ళ సింగపూర్ వెళ్తే నేను అమెరికా పోవాలి, అమెరికా పోతే ప్యారిస్ కి వెళ్ళాలి. ఆశలు కూడా అద్దు దాటి పక్కన మనం అప్పట్లో తిరుమలకో లేకపోతే శ్రీశైలంకి వెళ్ళాం అనే వాళ్ళు ఇప్పుడు అమెరికా దాటి వెళ్ళిపోతున్నారు. అంటే ఆశలకు ఒక అనేది లేదు. వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పెట్టి మనం కూడా వెళ్ళి పెట్టాలి. సగం చెప్తున్నా కదా, సగం స్టోరీలు అవి చూసి వాళ్ళని చూసి వీళ్ళు ఇన్స్పైర్. అంటే వీళ్ళు వెళ్ళాలని కాదు, మెయిన్ గా అంటే వీళ్ళకి సోషల్ మీడియాని మంచిగా వాడుకుంటే చాలా మంచి ఉంది దాంట్లో. ఇప్పుడు ఏదైనా అంతే, మంచి చెడు ఎక్కడైనా ఉంటది. మీడియా గానీ, సోషల్ మీడియా గానీ, చదువుల్లో గానీ, ప్రతి ఒక్క దాంట్లోనూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిని తీసుకుంటే 100% ఎవ్వరు పర్ఫెక్ట్ గా ఉంటారు. నాలో గానీ మీలో గానీ ఒక 10% లోపాలు ఎక్కడైనా ఉంటాయి. నువ్వు ఆ 90% ని కనుక పట్టుకుంటే 10% ఈజ్ పాజిటివ్ ఫర్ యూ. ఆ 10% ని పట్టుకుంటే మనిషి నెగిటివ్ అయిపోతాడు. సో దట్ డిపెండింగ్ ఆన్ యువర్ ఆప్షన్ అండ్ యువర్ చాయిస్. మీరు ఎలా చూస్తారా మనిషిని? అంటే ముఖ్యంగా ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్, కొద్దిగా ఫ్యామిలీతో ఉండకపోవడం, షేర్ చేసుకోవడం. ఇప్పుడు పెద్దవాళ్ళతో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఎంతో కొంత ఒక భయం అనేది ఉంటుంది. అంటే ఆ స్పేస్ ఉండడం వల్లనే ఇట్లాంటి, అంతే కదా, మీరు ఓవర్ స్పేస్ అయిపోయింది.
నార్మల్ గా అంటే మంచిది కాదు ఓవర్ స్పేస్ గానీ స్వేచ్ఛ అనే పదాలు కరెక్ట్ కాదంటారా? ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక సపరేట్ లైఫ్ ఉంటది కదా. ఏదైనా ఒక లిమిటేషన్ ఉండాలండి. ఎక్కడైనా ఇంకా 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 అనేది ఉంటే అది ఎప్పుడు మంచిది కాదు. చాలా మంది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న 2 తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకుంటే కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు హైదరాబాద్ లో జాబ్ చేస్తేనే పెళ్లి చేసుకుంటాం, లేకపోతే మీరు అక్కడ ఉంటేనే పెళ్లి చేసుకుంటాం అనే అంశంతో చాలా మంది ఉన్నారు. సో అట్లాంటి ఎందుకు అట్లాంటి మాటలు అనాల్సి వస్తుందంటే అలా అయిపోయారు. హైదరాబాద్ లో ఉంటేనే లైఫ్ బాగుంటది, మనకి లైఫ్ ఎందుకు కరీంనగర్ లో బాగాలేదా, నిజామాబాద్ లో బాగాలేరా, వేరే ఊర్లో ఎవరు బాగాలేరా, లేకపోతే ఊరే ఉండదు కదా అక్కడ. సో మనకి ఏంటంటే ఒక బౌండరీ, ఒక ఎక్కడ లిమిటేషన్స్ అంటూ లేదు. ఎప్పుడు చూసినా కూడా ఇంకా ఇంకా వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి, ఇంకా ఇంకా అనేది ఎక్కడికో తెలియదు. అంటే షో పుటప్ కోసమేనా ఇట్లాంటి చూపెట్టుకోవాలంటే? పుటప్ అనేది కూడా కాదు, సాటిస్ఫాక్షన్ లేదు మనుషులకి. బేసికలీ వచ్చిన దాంట్లో మనం ఉందాము. ఇప్పుడు నేనే చెప్పా, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు సపోజ్ నేను వర్క్ చేసినప్పుడు కొలీగ్స్ లో అప్పుడు చాలా రిచ్ ఉండేవాళ్ళు యాక్చువల్లీ. అప్పట్లోనే అందరూ షాపింగ్ వెళ్తే అక్కడ వెళ్తున్నాం ఇక్కడ వెళ్తే, నేను ఎక్కడ వెళ్ళేది కాదు. బికాస్ ఐ వాజ్ నాట్ అఫోర్డబుల్ టు బై ఎనీథింగ్. అలా షాపింగ్ మాల్ వెళ్ళి చదువుకుందాం ఇది కొందాం అని లేదు. సో దానికి అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి, వెళ్ళకపోవడం బెటర్. మా హస్బెండ్ వెళ్ళమన్నా కూడా వెళ్ళేది కాదు. సో అలా ఎంతమంది ఉంటారు ఈ రోజున అర్థం చేసుకునే వాళ్ళు. ఇంకా వచ్చి పీడిచ్చి నువ్వు కొనియకపోతే నేను ఇంకొకరితో పోతా, ఎవరు కొనిస్తారో వాడితో వెళ్ళిపోతున్నా. ఇప్పుడు అదే జరుగుతుంది. అదే తప్పు అంటున్నాను. వీడి దగ్గర బైక్ ఉంటే వాడి దగ్గర కార్ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఒక కార్ కూడా సరిపోయింది. మారుతి ఉంటే ఆడి కావాలి, ఆడి ఉంటే ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి. సో ఆశకు ఒక హద్దు లేదు. ఒక హద్దులో ఏదైనా సరే అండి, ఒక లిమిటేషన్స్ లో ఉండి ఐ మీన్ మనం అర్థం చేసుకోవాలి మన సిచ్యువేషన్ ఇది ఉంది, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము, ఏం చేయాలి నెక్స్ట్. సరే, పెళ్ళైన వాళ్ళ సంగతి లేకపోతే చేసుకునే వాళ్ళ సంగతి ఇట్లా ఉంటాయి. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో మరీ ముఖ్యంగా కోలివింగ్ పేరుతో రకరకాల ఇష్యూస్ జరుగుతున్నాయి. అమ్మాయి అబ్బాయి కలిసి ఉండడం, ఎక్కడో నార్మల్ పరిచయం అయ్యి. సో ఈ కోలివింగ్ గురించి ఏం చెప్తారు? దాంతో సగం మంది దరిద్రాలు వస్తున్నాయి యాక్చువల్ గా. లీగల్ గా పెడుతున్నారు కదా ఇప్పుడు మాదాపూర్, అమీర్పేట్, లేకపోతే లీగల్ గా కాదు, పెద్ద పెద్ద బోర్డులు పెట్టేస్తున్నారు. సో వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి అందుకే దట్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం. ఎక్కడంటే 18 దాటిలు కదా వాళ్ళకి, పోలీస్ వాళ్ళు లీగల్ గా పెళ్లికి ముందే అన్ని చూసేస్తున్నారు. సో పెళ్లి తర్వాత వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇక్కడ ఎఫెక్ట్ పడుతుంది, అక్కడే ఎఫెక్ట్ పడుతుంది. పెళ్లికి ముందే లైఫ్ అన్ని చూసేసాక పెళ్లి తర్వాత వాళ్ళకి ఏం తెలుస్తుంది? అప్పుడు కంపారిజన్ స్టార్ట్ అవుద్ది. నాకు అసలు అప్పుడు ఉన్నప్పుడు బాగుండే, ఈ వీడేంది ఇట్లున్నాడు, లేకపోతే వీడు ఖర్చు పెట్టట్లేదు, వీడు పిచ్చినారులు ఉన్నాడు, వీడు బయట తీసుకుపోవట్లేడు, లేకపోతే వీడు నన్ను వంట చేయమంటున్నాడు. మొన్న ఒకరు నేను చూసాను ఎక్కడం, జస్ట్ మంచినీళ్ళు ఇవ్వమన్నందుకు విడాకులు అప్లై చేశారంట. మంచినీళ్ళు ఇవ్వు అని చెప్తే నువ్వు నాకు పని చెప్తావా? సో అంటే ఇలాంటివి ఏమవుతుంది అంటే అదే అదే మన మా అప్పుడు ఎప్పుడు లేదు. సో అందుకే ఎప్పుడైనా కూడా ఇప్పుడు మళ్ళీ మీరు చూస్తే కల్చర్ బ్యాక్ వెళ్తున్నారు, మెల్లమెల్లగా రివర్స్ అవుతుంది. మీరు గమనించినట్టయితే ఈ ఆర్గానిక్ ఫుడ్ అని కానీ, లేకపోతే గ్రీన్ స్పేస్ అని వే ఆఫ్ లివింగ్ కూడా మీరు వింటేజ్ స్టైల్ అని వస్తున్నాయండి. మీరు గమనించినట్టయితే మొన్న కొత్తగా మేము నీలోఫర్ కేఫ్కి వెళ్ళాం గచ్చిబౌలిలో. మీరు పైన చూస్తే సెకండ్ ఫ్లోర్ లో మొత్తం వింటేజ్ స్టైల్లో పెట్టారు యాక్చువల్ గా. మరి పాష్ గా పెట్టలేదు కదా. సో అంటే జనాలు కూడా ఒక చేంజ్ రావాలి. సరే, మార్కెటింగ్ అంటే వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు, కొంతమంది ఆకర్షించడానికి చేస్తున్నారు. కానీ ఇప్పుడు జెన్జీ అనే పెట్టుకున్న యువత కొంత వే ఆఫ్ లివింగ్ స్టైల్ కూడా మారుతుంది కదా. అంటే 18 ఏళ్ళు దాటినే నేను ఎవరితో ఉంటే మీకెందుకు, మూడో వ్యక్తితో సంబంధం లేదు కదా, వయస్సు అలా మాట్లాడిస్తుంది. వాళ్ళకి ఎప్పుడు అర్థం అవుతుంది? ఒకసారి వాళ్ళు 27, 28, 29 ఇయర్స్ కదా, ఒక కొత్త బంగారు లోకంలో ఒక డైలాగ్ ఉంటది, రావు రమేష్ గారు చెప్తారు. ఆ ఒక ఏజ్ లో ఎలా ఉంటారు, 25 to 30 ఎలా ఉంటారు అని. సేమ్ అలానే వాళ్ళకు కూడా ఒక 30 ఏళ్ళు వచ్చాక అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు. బట్ అప్పటికి ఆ ఏజ్ పోయింటది, టైం పోయింటది, గడిచిన కాలం ఎప్పుడు తిరిగి రాదు. అంటే ఒకటి అంటే ఈ చూసిన హాస్టల్స్ లో, అంటే మేము గమనించిన దాంట్లో రెగ్యులర్ ఇక్కడనే ఉంటున్నాం కాబట్టి మేము కూడా కోలివింగ్ లో కానీ పీజీ హాస్టల్స్ లో అందరిని అంటే కొంతమంది లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, తిరగడానికి ఒక్కళ్ళు, తినడానికి ఒక్కళ్ళు, తిప్పడానికి ఒక్కళ్ళు. సో ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా. మొన్న మా బాబు యాక్చువల్లీ యూకే లో ఉంటాడు, అదే చెప్తాడు. మా జెన్జీలో వస్తే వేరే ఉంటది, అక్కడ ఒకరితో ఉంటుంటారు, ఇక్కడ ఒకరితో పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ ఆడిక్కడే ఉంటాడు, వాటితో మళ్ళీ అక్కడికి ఇంకొకరితో ఉంటాడు. సో ఎవరితో ఎవరు ఉంటున్నారో ఎవరికి అర్థం కాదు. దట్ ఈస్ జెన్జీ లవ్ స్టోరీ. ప్రెసెంట్ జనరేషన్ లో అలానే ఉంది. సో మీరేమో జెన్జీ అనేది మీరే అంటే ఎట్లా ఉపయోగిస్తారా వాడిని? అంటే మీరు ఎట్లా జెన్జీ వాళ్ళు ఎవరికి అర్థం కాని మనుషులైనా అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఎట్లా అంటే బేసికలీ వాళ్ళకి చెప్పేవాళ్ళు అదేదో అంటారు కదా, మొత్తం తెలిసిన వాళ్ళకైనా చెప్పొచ్చు, ఏం తెలీదు అనే వాళ్ళకైనా చెప్పొచ్చు. అంటే సగం తెలిసిన వాళ్ళకి ఏం చెప్పరా. జెన్జీలు కూడా అలాంటి వాళ్ళే నా దృష్టిలో. మీ దృష్టిలో
వాళ్ళకి సగం వాళ్ళకి మొత్తము తెలీదు, అసలు ఏం తెలియకుండా కాదు. అంటే వాళ్ళు అన్నీ ఏమంటారంటే నాకు అది తెలుసు ఇది తెలుసు అంటారు. ఎలా తెలుసు? గూగుల్ మామ ఏమైనా అంటే, ఇంకేమైనా అంటే చాట్ జీపీటీ అంటారు. సో వాళ్ళకి మొత్తము తెలీదు, ఏం తెలీదు అనేది కూడా కాదు. అన్ని సగం సగం నాలెడ్జ్ తో ఏం తెలుసు మొత్తం జీవితాలు నాశనం అంటే చేసుకుంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే పాత పురాణాలను పక్కన పెట్టి, పాత సోది పక్కన పెట్టి, ఇప్పుడున్న ట్రెండీ ప్రకారం, ఇప్పుడు ఏ అత్యాధునిక కాలం ప్రకారం మేము ప్రయాణిస్తున్నాం, దాంట్లో తప్పేముందంటారు? ఉండనియండి, అప్పుడే అర్థమవుతుంది లైఫ్ వాళ్ళకి. ముందుకు వెళ్ళాక ఒక 10 ఏళ్ళు అయినాక, ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఒక ఇళ్లలో 5-6 పిల్లల్ని కానీ పెంచేవాళ్ళు, ఒక ఉమ్మడి కుటుంబము అందరూ ఉండేవారు. ఎన్టీఆర్ గారికి 9 అప్పట్లో మంది. ఎంతమంది అందరూ మంచిగా లెవెల్కి వెళ్ళారు. ఇప్పుడు ఒకరిద్దరిని పెంచడానికి చుక్కలు కనిపిస్తున్నాయి వాళ్ళకి. మేమేమైనా అంటే సోలో లైఫ్ అంటారు, చంపేస్తున్న వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు ఆఖరికి. మొన్న కూడా ఏదో దీంట్లో వచ్చింది బెంగళూరులో, కర్ణాటకలో చిన్న బేబీని అడ్డొస్తుందని చెప్పేసి పాపం చంపేస్తారు అనుకుంటా బేబీని కూడా. సో ఎంత దారుణం అండి అది. అదొక లైఫ్, అసలు బతికి లాభం ఏంటి? అంటే వ్యక్తికి బరవుతుందా ఇంకో మూడో వ్యక్తిని క్యారీ చేయడానికి? అదే అంటున్నా, వాళ్ళకి ఆశలు అనేది అతి ఆశలకి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేయడం కూడా వాళ్ళు ముందు వెనక చూడట్లేదు. అంటే పీజీ హాస్టల్లే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ అండి. నా దృష్టిలో దీనికి అమ్మాయి పేరెంట్స్ కానీ అబ్బాయి పేరెంట్స్ కానీ ఇప్పటికీ కూడా, మా ఇంట్లో కూడా మా వాడు అదే అంటాడు, వీడియో కాల్ చేస్తాం మేము. ఇప్పుడు ఐ మీన్ ఎక్కడైనా వెళ్ళాలన్నా కూడా ఫస్ట్ చెప్పి వెళ్ళాలి. అది వీళ్ళకి వచ్చే వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకు చెప్పాలి అంటారు. నీకు ఒక చెప్పున్నప్పుడు ఆటోమేటిక్ ఒక సెల్ఫ్కి ఇది ఉంటుంది, అరే చెప్తున్నాం కాబట్టి తప్పు చేయొద్దు అనే మైండ్ లో ఎక్కడో ఒక తట్టుతుంది మీకు. చెప్పబెట్టుకుని ఇప్పుడు మా చిన్న బాబు గీతం కాలేజ్ చదివేది BBA, ఇక్కడ అది పటాన్చెరు దగ్గర వెళ్తాడు. ఒక ఫ్యామిలీ గ్రూప్ ఉంది, బయలుదేరినప్పటి నుంచి అప్డేట్ చేయాలి అని చెప్తాము. కానీ అదే రకంగా ఎంతమంది అమ్మాయి పేరెంట్స్ ఫాలో అప్ చేస్తారు చూసాము. అంటే సరే, ఇప్పుడు దాన్ని బంధించడం అంటారు కదా, అలా వ్యక్తిని మైండ్ సెట్ బంధించడం అనుకోవచ్చుగా. ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి ఉంటది, పర్మిషన్ అని ఒకటి ఉంటది. పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ ఇవ్వలేదు అంటే బంధించబడడం గానీ కంట్రోల్ చేస్తున్నామని. ఇన్ఫర్మేషన్ తప్పు లేదు. సపోజ్ ఇప్పుడు ఎలా ఉంటది, గోవా వెళ్ళాలనిపిస్తుంది, మీరు 4 ఉన్నారు ఇంట్లో, మీరు మీ వైఫ్ అనుకోండి, మీ ఇంట్లో ఎవరో ఉన్నారు, మీరు బయటకు వెళ్ళిపోతారు ఇలా గోవా వెళ్తున్నా అని, మధ్యలో అనుకోకుండా ఏదో యాక్సిడెంట్ అవుతుంది, మీరు ఎక్కడ వెళ్ళారో కూడా తెలియదు, ఎలా ఉంటది అప్పుడు? ఒక మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వేరే, దాని తప్పు లేదు. ఇన్ఫర్మేషన్ కి పర్మిషన్ కి చాలా తేడా ఉంది. అది చెప్పేది నేను. నువ్వు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేవు పేరెంట్స్ కి, అటు పర్మిషన్ అనేది పక్కన పడేసండి, అది ఎప్పుడో అయిపోయింది ఆల్రెడీ. ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే ఒక బంధించడం అని అనుకుంటున్నారు ఈ కాలం పిల్లలు, విచ్ ఇస్ వెరీ వెరీ రాంగ్ యాక్చువల్లీ. అంటే పీజీలో ఉన్న వాళ్ళు, లేకపోతే ఇక్కడ హైదరాబాద్ లైఫ్ కి అలవాటు పడ్డ వాళ్ళు, హాస్టల్ లైఫ్ కి అలవాటు పడ్డ వాళ్ళే ఇట్లాంటి ఇబ్బంది ఫీల్ అవుతుంటే, రిలేషన్షిప్ వెళ్ళిన తర్వాత, మ్యారేజ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు మా దగ్గర హాస్పిటల్లో అందరు అమ్మాయిలే ఉంటారు, హాస్టల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, సపరేట్ గా ఉండే వాళ్ళు ఉన్నారు, అందరినీ చూస్తున్నాము. సో వాళ్ళు ఒక పెంపకం బట్టి ఉంటారు, ఒక ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఏం నేర్పిస్తారో దాన్ని బట్టి ఉంటారు పిల్లలు. మీరు ఎప్పుడైతే ఇంట్లో చెప్పకుండా వెళ్తున్నావో, నీకు ఏం చేసినా కూడా అడిగేవాళ్ళు లేడు అక్కడ, కాబట్టి ఇష్టం వచ్చింది చేస్తా. ఫస్ట్ థింగ్, ఎవరైనా అడుగుతున్నారు అనుకోండి, అబ్బో మా నాన్న ఫోన్ చేస్తాడు ఇప్పుడు, లేకపోతే మా అన్న ఫోన్ చేస్తాడో, మా బాబాయ్ ఫోన్ చేస్తాడు అని ఆ కొద్దిగా భయంతో తప్పుదారికి వెళ్లకుండా ఉంటారు. ఒకవేళ నువ్వు తాగుతున్నవి అనుకో, కనీసం ఒక పెగ్గో 2 పెగ్గో తాపేస్తావు అక్కడ. నువ్వు అడగట్లేవు అనుకో, 10 పెగ్గలు తాగి రోడ్డు మీద పడతావు. ఏది మంచిది ఇందులో? అంటే ఇక్కడ పేరెంట్స్ తప్ప పిల్లలు ఇద్దరిది తప్పంట. ఇద్దరు పేరెంట్స్ చూసుకోవాలి. పేరెంట్స్ కి ఏమైనా అంటే పిల్లలకి తెలీదా? అంటే ఇప్పుడు వాళ్ళు కూడా 18 ఏళ్ళు 20 ఏళ్ళు దాటినాయి, తెలీదా? ఇంకెన్ని రోజులు చెప్తారు? అదే కదా, అందుకే అప్పట్లో, అందుకే పాతకాలంలో తొందరగా పెళ్లిళ్ళు ఎందుకు చేసేవాళ్ళు, ఒక ఆటోమేటిక్ గా ఒక కస్టమైజ్ అలవాటు అయిపోతారని చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు తొందరగా పెళ్లి చేసినా, లేట్ గా పెళ్లి చేసినా ఆ కథ ఎక్కడికి కూడా ఈ జంజల్ మధ్యలో కష్టం. మీరేమన్నా ఇప్పుడున్న సిచ్యువేషన్ కి ఇప్పుడు మ్యారేజ్ చేస్తే బాగుంటది, ఇప్పుడు చేసుకుంటే బాగుంటుంది అంటే ఏం సలహా ఇస్తారు? ఇప్పుడు ఎప్పుడు చేసినా కూడా ఒకటేనండి, ఎప్పుడు చేసుకున్నా చెడిపోవాలనుకున్న బాగుపడేవాడు బాగుపడతాడు. అందుకే ఒకప్పుడు ఇంటర్మీడియట్ అనేది చాలా టర్నింగ్ పాయింట్. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఫస్ట్ అండి, ఒక మనిషికి వాళ్ళకి ఏం చేయాలని ఉంది, ఒక ధ్యేయము, ఒక మైండ్ లో ఒకటి ఉంటది, ఒక థాట్ అని కానీ, లేకపోతే నేను ఒక డాక్టర్ అవ్వాలో, యాక్టర్ అవ్వాలో, లేకపోతే నేను పొలిటీషియన్ అవ్వాలో, ఏదన్నా ఒకటి మైండ్ లో ఒకటి ఉంటది. గోల్ అనేది పెట్టుకోవాలి ఫస్ట్. ఈ పిల్లలకి ఏముంది, గోల్ లేదు. నేను వెళ్తున్నానా, వస్తున్నా, నాకు ఇంట్లోకి వెళ్ళి పాకెట్ మనీ వస్తుంది, పెళ్ళైనాక హస్బెండ్ పాకెట్ మనీ ఇవ్వాలి, హస్బెండ్ అడగొద్దు, హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్న అడగొద్దు, డబ్బులు అయితే ఇవ్వాలి, ఏడపై తగలబట్ట ఎవరు అడగొద్దు. అంటే నేను అదండి, ఇప్పుడు యాజ్ ఎ పేరెంట్ గా మీరు ఒకటి చెప్పారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నేను ఒక పలానా వ్యక్తితోనో పలానా అమ్మాయితో నేను తిరగాలనుకుంటున్నా, నా వీళ్ళ రైట్ థింగ్ కదా. ఇప్పుడు అమ్మాయికి నాకు ఇష్టం ఉన్నప్పుడు నిజంగా మీకు తప్పుగా అని ఎందుకు చూస్తారు? అబ్బాయికి కనుక ఇష్టం అన్నప్పుడు ఇంటికి తీసుకొని పోతాడు ఫస్ట్ థింగ్, సింపుల్ లాజిక్.
నువ్వు ఇంటి తీసుకోపోకుండా బయట తీసుకోపోతున్నావు అనుకోండి, వాడు టైం పాస్ చేస్తున్నాడో నిజంగా వాడు పెళ్లి చేసుకుంటాడో అది అమ్మాయి డిసైడ్ చేయాలి కదా. సో అమ్మాయిలు కూడా ఉన్నారు కదా, ఇప్పుడు అమ్మాయిలు ఇందాక ఇప్పుడు నాతోని తర్వాత అమ్మాయిలు కూడా ఎలా ఉన్నారు ఇంకోతో ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు అన్నారు కొనడానికి ఒకడు ఇంకొకటి తిరగడానికి ఒకడు అని చెప్పేసి. సో అది కూడా తప్ప. అది ఎందుకు అవుతుంది? ఆశకి అది లేదంటే ఇవాళ ఒక చిన్న ఫోన్ కొనిచ్చాడు, నోకియా ఫోన్, అది సరిపోలేదు, సామ్సంగ్ కావాలి, నెక్స్ట్ ఒక ఐఫోన్ కావాలి, నెక్స్ట్ ఒక ఐప్యాడ్ కొనిచ్చేవాడు వచ్చాడు, అది తప్పంటున్నా. అది ఎక్కడ వస్తుంది? ఆశకి ఒక హద్దు లేనప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఒక లిమిట్ అంటూ పెట్టుకొని నీ ఫోన్ ఉంది, నన్ను వాడుతున్నా, నాకు చాలు, నాకు ఈ హస్బెండ్ ఉన్నాడు, నాకు మొగుడు ఉన్నాడు, చాలు అనుకుంటే అన్ని బానే ఉంటాయి. అసలు ఏది కాకుండా అంటే ఫ్రెండ్స్ కొన్ని ఈ మధ్య కాలంలో కొన్ని మాట్లాడుతున్నారు, అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నారు, ఫ్రెండ్స్ తో ఎందుకు మాట్లాడద్దు, ఫ్రెండే కదా, బెస్ట్ తో ఎందుకు మాట్లాడద్దు, అంటే షేర్ చేసుకోవద్దా, అంటే ఇట్లా రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెడుతున్న అంశాలు కూడా వస్తున్నాయి. ఫ్రెండ్షిప్ వల్లనే కదా వివాహేతర సంబంధాలు ఎందుకు వెళ్తున్నాయి. ఆ ఫ్రెండ్షిప్ కాస్త మారుతుంది కాబట్టి ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఎక్కడైనా కూడా నీకు ఎందుకు అమ్మాయిల ఫ్రెండ్స్ ఉండక్కర్లేదా? అబ్బాయిలే ఎందుకు ఫ్రెండ్ ఉండాలి? ఇట్లా జెండర్ డిస్క్రిమినేషన్ అందుకే అప్పట్లో మన డిస్క్రిమినేషన్ చేస్తున్నట్టే కదా ఇప్పుడు. జెండర్ డిస్క్రిమినేషన్ అంటే అందరు కాదండి. ఇప్పుడు జనరలైజ్ గా చేయొద్దు. కొందరు ఒక ఇప్పుడు సపోజ్ డాక్టర్సే అనుకోండి, ఎవరో ఒక తప్పు చేయడం వల్ల డాక్టర్స్ అందరూ చెడ్డోళ్ళంటే అవుతుందా? యువత కూడా అందరూ చెడ్డోళ్ళని కాదు. ఇప్పుడు ఒక 100 మందిలో ఒక 10 మంది చేయడం వల్ల ఈ 100 మిగతా 90 మందికి కూడా నెగటివ్ వస్తుంది. చేసేదంతా 10 మందే, మిగతా వాళ్ళందరూ బాగానే ఉంటారు, బయట వెళ్ళి తిరుగుతారు, పెళ్లి చేసుకున్నాక బాగున్నారు, అందరు బాగానే ఉంటారు. ఆ 10% ఏదైతే చేస్తారో అటు ఇటు అవుతుందో అందరి మీద ఎఫెక్ట్ పడతా ఉంది యాక్చువల్గా అది. సో ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో అత్యాధునిక కాలంలో ఉన్నాం, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ప్రపంచం కుగ్రామంగా అయిపోయింది. ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన జరిగినా 5 సెకండ్లలో మన చేతిలోకి వచ్చేస్తుంది కదా. ఈ సోషల్ మీడియా ఎంత ప్రభావం ఉందంటారు జనాల పైన? సోషల్ మీడియా అనేది చాలా ఎక్కువ ఉంది, అదే అంటున్నాను. మీరు నేర్చుకోవాలని ఏమన్నా, మొన్న ఒకరు ఐఏఎస్ సివిల్స్ ఇది అయ్యారు, యాక్చువల్గా కోచింగ్ తీసుకోలేదు, ఓన్లీ విత్ ద ఆన్లైన్ యూట్యూబ్ నుంచి నేర్చుకున్నారు. అది మంచిదే కదా. మరి ఒక యూపీఎస్సీ కొట్టాలి అంటే చాలా ఒక గమ్యం ఉండాలి, చాలా డెడికేషన్ ఉండాలి, కానీ నార్మల్ వర్కర్ యాక్చువల్లీ నార్మల్ వేజ్ డైలీ వేజ్ వర్కర్ ఎవరో, ఐ మీన్ రైల్వే ప్లాట్ఫామ్ నేను చూసాను, చదివాను యాక్చువల్గా. అలాంటి వాళ్ళు యూట్యూబ్ లో చూసుకొని అన్ని అక్కడ ప్రిపేర్ అయ్యి యూపీఎస్సీ కొట్టారంటే సోషల్ మీడియా హెల్ప్ అవుతుందా లేదా అక్కడ? ఎందుకంటే వాళ్ళకి అక్కడ మళ్ళీ కోచింగ్ వెళ్ళడానికి డబ్బులు లేవు, టైం లేదు, వెళ్తే ఒకళ్ళ సంపాదన తగ్గిపోతుంది, ఇక్కడ ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవాలి. సో మీరు ఏదైనా కూడా మంచికి వాడుకుంటే మంచి జరుగుద్ది. అది కాకుండా సోషల్ మీడియాలో చాలా భూత పురాణాలు కూడా ఉంటాయి, చాలా అది చూసుకుంటే. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొట్టుకోవడం ఎక్కువ. ఇంతకు ముందు ఎవరన్నా తిట్టాలన్నా కొట్లాలని రోడ్ల మీకు వచ్చేవాళ్ళు, కానీ ఈ మధ్య సోషల్ ట్రోల్స్ ద్వారా తిట్టుకుంటున్నారు, అదొక సరదా వాళ్ళకి. అంటే సోషల్ మీడియా స్టార్టింగ్ ఎట్లుందో చూసారు, పీక్ స్టేజ్ ఎట్లుందో చూస్తారు. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు ఉందండి సోషల్ మీడియా. ఒకసారి ఎందుకంటే మేమే మా జనరేషన్ ఫస్ట్ జనరేషన్ అప్పట్లో సోషల్ మీడియా అనేది ఫస్ట్ స్టార్టింగ్. మీరు సరే ఈ యాప్ లో ఫస్ట్ మీ ఏ యాప్ వాడారు మీరు? MIRC అని ఉండేది అప్పట్లో. ఇందాక మీరు చెప్పి మీ లవ్ స్టోరీలో. అవును, MIRC అని ఉండేది. అందులో ఏంటంటే ఇప్పుడు అందరు కలిసి ఒకటే దాంట్లో ఉండేది అనమాట, నేమ్స్ వస్తుండేది, నిక్ నేమ్. సో మనం లైక్ క్లిక్ చేసుకొని వీ కెన్ జస్ట్ చాట్ విత్ ఎనీబడి. ఇప్పుడు అదే ఏదో అంటారు ఇప్పుడు, ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ వర్డ్, ఫ్రెండ్స్ చేసుకుంటారు, డేటింగ్ యాప్ లాగా అయిపోయినాయి. అంటే చెప్పాలంటే ఆ రోజుల్లో అది మంచిగా వాడుకున్నాం మేము, కానీ ఈ రోజుల్లో చెడుకు వాడుకుంటున్నారు. సో ఏదైనా కూడా మన చేతుల్లో ఉంటది, నువ్వు మంచిగా తీసుకుంటావా చెడుగా తీసుకుంటావా, డిపెండింగ్ ఆన్ యువర్ పర్సనాలిటీ అండ్ యువర్ థాట్స్ ప్రాసెస్. యాక్చువల్లీ చాలా మంది అడిగారు అప్పుడు, నీకు అబ్బాయి తెలియనే జరిగింది పెళ్లి చేసుకుంటున్నా, దేవుడి మీద నేను దేవుడిని చాలా నమ్ముతాను యాక్చువల్లీ. అసలు నేను ఇప్పుడు కూడా మీరు ఇన్స్టా చూసుకుంటే పూజలు ఎవ్రీడే పెడితే చిట్టుకుంటాను, ఒక ఫ్రైడే ఒకటే పెడతాను నేను. అవతల వాళ్ళు మరీ ఇలా ఏంది ఇంత ఇదా అని, బట్ ఎవ్రీడే పూజ చేయింది ఏది, ఐ మీన్ బయటకు కూడా రాము, ఇంట్లోకి డెడ్లీ. నేను అసలు ఏదైనా అయితే ఏది జరిగినా అది మంచి కానీ చెడు కానీ, చెడు జరిగినా కూడా నా దేవుడు హెల్ప్ చేస్తున్నా నేను అనుకుంటాను. చాలా మంది సైన్స్ స్టూడెంట్లు మీలాంటి వాళ్ళు దేవుని తక్కువ నమ్ముతారు, నేను చాలా నమ్ముతాను. నాకు అసలు వెంకటేశ్వర స్వామి నేను అంటే పిచ్చిగా నాకు ఏదైనా ఉందంటే వెళ్ళి గుడిలో కూర్చుంటా, లేకపోతే దేవుడి రూమ్లో కూర్చొని నాకు 10 నిమిషాలు ప్రే చేస్తాను వచ్చేస్తాను అంతే. చాలా నమ్ముతాను నేను యాక్చువల్లీ. సోషల్ మీడియా ఇందాక మాట్లాడినట్టు మంచి ఉంది చెడు ఉంది, దాంట్లో రకరకాల యాప్స్ వచ్చినాయి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్. అంటే ముఖం తెలియని వాళ్ళు కలుసుకొని చాట్ చేసుకున్న తర్వాత రిలేషన్షిప్ వచ్చి తర్వాత ఆత్మహత్యలు సైబర్ క్రైమ్, అందుకే ఇప్పుడు సైబర్ క్రైమ్ అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే మరి ఐ డోంట్ నో, అది నిజంగా మా అప్పుడైతే ఇలా లేదు, ఈ నెగటివ్ థాట్స్ లేకపోతే నెగటివ్ అనే వర్డే లేదు ఫస్ట్ థింగ్.
పాజిటివ్ గానే వెళ్ళాము. అంటే ఎక్కడ కూడా మనకి ఇలా ఉంటుందా, చాలా మంది అడిగారంట మా హస్బెండ్ కూడా, అమ్మాయి నేను చూడట్లేదు నువ్వు చేసుకుంటున్నావు అంటే, ఎందుకో నాకు నచ్చింది అమ్మాయి అని అన్నారంట. నన్ను కూడా అడిగారు అబ్బాయికి పెళ్ళయిందేమో, ముందే పెళ్ళయి ఉంటే, లేకపోతే అబ్బాయి ఏమైనా చేస్తే అంటే, నేను దేవుడిని నమ్మాను, నా దేవుడు సరిగ్గా తీసుకెళ్తాడు అంటే అదొక నమ్మకం అంతే. మనిషికి ఒక విల్ పవర్ అంటే చూసారు. సోషల్ మీడియా నెగిటివ్ తప్ప పాజిటివ్ అనిపిస్తలేదంట. పాజిటివ్ కూడా ఉంది కదా సోషల్ మీడియాలో. పాజిటివ్ లేకపోతే అబ్బాయి ప్లాట్ఫామ్ లో పనిచేసే అబ్బాయి చాలా ఎలా మీరు క్లియర్ అవుతాడు? చాలా తక్కువ నేను అంటున్నాను, చాలా తక్కువ రెండు సేమ్ ఉంటదండి. ఇప్పుడు ఏదైనా సరే పాజిటివ్ నెగటివ్ ఎప్పుడు ఈక్వల్ గానే ఉంటది. సో మీరు ఏది చూస్ చేస్తారనేది మీ చేతిలో ఉంటది. అది మీకు నెగటివ్ కావాలా ఇటు పోతారు, పాజిటివ్ కావాలి. రోడ్డుకి ఇప్పుడు 2 దారులు ఉంటది. ఆ 2 దారులు ఎంచుకునే ఒక ఆప్షన్ మీకే ఉంటది, ఒక వ్యక్తికే ఉంటది. అది అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి. మీరు మంచి దారిలో వెళ్తారా, మంచిగా వెళ్తారు. చెడు దారిలో వెళ్తే చెడు దారిలోనే ఎండ్ అవుతారు యాక్చువల్ గా. సో అది ఎక్కడ తప్పు చేస్తున్నామో లేదంటే విచ్చలవిడిగా అన్ని ఈజీగా అందుబాటులో వచ్చేసి, లేజినెస్ ఒకటి, బద్ధకం ఒకటి. ఒకప్పుడు ఏంటంటే ఊర్లలో ఎస్పెషల్లీ కోళ్ళు వచ్చేసరికి సౌండ్ వచ్చేసరికి పొద్దున్న లేచి పని. ఇప్పుడు అలా ఏం లేదు. అన్ని ఏదంటే బ్లింకిట్, పైన వెళ్ళి బాల్ తేవాలని లేదు, కూరగాయలు తేవాలని లేదు, జొమాటోలో బ్లింకిట్లు, వంట చేసుకోవాల్సిన పని అసలే లేదు. ఏమైనా అంటే ఆర్డర్ పెట్టుకుంటున్నారు. సో మనుషులు కూడా లేజీ అయిపోతున్నారు. మీరు చూసినట్టయితే అమ్మాయిల్లో కూడా జబ్బులు కూడా పీసీఓడీలన్నీ అప్పట్లో ఏం లేవు. ఇప్పుడు మలబద్ధకం ఎక్కువ. ప్రతి ఒక్కరికి ఒబెసిటీ కానివ్వండి, లేకపోతే హాస్పిటల్స్ కూడా ఇన్ని ఎక్కడ ఉన్నాయండి అప్పుడు. ఇన్ని హైదరాబాద్ హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే అసలు ఏది ఇంత అసలు లేనే లేదు యాక్చువల్గా. చాలా అసలు ఎక్కడో ఒక దగ్గర మనకు ఒక సిడిఆర్ హాస్పిటల్ అని ఉంటుండే అప్పట్లో. ఇప్పుడు లేదు దోమలగూడ దగ్గర. ఇప్పుడు చాలా హాస్పిటల్స్ చాలా అయినాయి. నేను డెంటల్ క్లినిక్ పెట్టినప్పుడు మా లేన్ లో అటు ఇటు మొత్తం కలిపి నా ఒక్కదాందే ఉండేది. మొత్తం ఆ ఏరియా మొత్తంలో, ఆ చిక్కడపల్లి మెయిన్ రోడ్ లో. ఇప్పుడు చుట్టుపక్కన ఉన్నాయి. సో అలానే ఇప్పుడు అందరని బాగాలేదు, అందరూ హ్యాపీగా ఉన్నాము. ప్రాబ్లమ్స్ అలానే ఉంటున్నాయి. ఆ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, లేకపోతే ఈ లేజినెస్ వల్ల చాక్లెట్స్ కానీ, లేకపోతే జంక్ ఫుడ్స్ కానీ. అప్పట్లో ఇన్ని లేవు కదా. ఇప్పుడు నేర్చుకోవడానికి బాగున్నాయి, చెడిపోవడానికి కూడా బాగున్నాయి. ఇప్పుడు చిక్కడపల్లి మీరు చూసినప్పటికి ఇప్పుడు చూస్తున్న చిక్కడపల్లి ఎట్లా ఉంది? చాలా బాగుంది ఇప్పుడు. ఒకప్పటికి ఇప్పటికి చాలా బాగుంది. మెట్రో వచ్చింది. మేము కూడా బిజీ అయిపోయినాం యాక్చువల్గా. నేను స్టార్ట్ అయినప్పుడు అండి ఒకటే అంటే నాది ఒక గోల్ ఉండే. నేను ఆల్మోస్ట్ ఒక 8 years వర్క్ చేశాను. సో అంటే పిల్లలు చిన్నగా ఉన్నారు, లైక్ మాకు ఫైనాన్షియల్ చెప్పా కదా. నాకు అప్పుడు ఎంత నెలకి 12,000 వచ్చేది నాకు యాక్చువల్గా. స్టార్టింగ్ 3,000 నేను పనిచేసింది. ఇప్పుడు 2000 లో ఐ యూస్ టు గెట్ 3,000 rupees యాక్చువల్లీ. సో బట్ ఐ వాజ్ హ్యాపీ విత్ దాట్. మేము మంచిగా ఉండని దాంట్లో రెంట్ కట్టుకొని, చెప్పా కదా కిలో బియ్యము. బట్ మేము ఎప్పుడు కూడా వాళ్ళకి ఎక్కువ ఉంది, వాళ్ళు రిచ్ ఉన్నారు, మాకు ఇది లేదు అనేది బాధపడే రోజు లేదు. ఉన్న దాంట్లో వీ యూస్ టు బి హ్యాపీ. కానీ ఇప్పుడు ఎలా ఉంటారు, వాళ్ళు అది కొంటే మేము ఇది కొనాలి. అలా ఎప్పుడు మేము కంపారిజన్ చేసుకోవాలి లైఫ్ లో. మాకు ఇంత వస్తే మేము ఇంతలో ఉండాలి అంతే. సో ఇంత బిజీ లైఫ్ లో ఒక సైడ్ క్లినిక్ నడిపిస్తూ పొలిటికల్ ఏంటి? పొలిటికల్ అనేది అనుకోకుండా ఎంటర్ అయిపోయాను యాక్చువల్ గా. సో సేవలని కానీ, లేకపోతే ఒకప్పుడు 2000 ఆలోచన రానికి గల కారణం పొలిటికల్ పార్టీలోకి వెళ్ళాలి అని. నేను యాక్చువల్లీ బీజేపీలో ఉన్నాను, ఒక 12 years దాకా ఉన్నాను. సో వాళ్ళ ఒక సిద్ధాంతాలు కానీ ఏదో ఒక చెయ్యాలి ఒక తపన ఉండేదన్నమాట. అంటే మీరే జాయిన్ అయ్యారా లేకపోతే ఎవరైనా ఇన్వైట్ చేశారా? లేదు, డాక్టర్ కె లక్ష్మణ్ గారు ఉన్నారు బీజేపీలో అప్పట్లో. సో సార్ చెప్పడం వల్ల వెళ్ళాము. 2014 ఎలక్షన్స్ చాలా బాగా వర్క్ చేసాము. సార్ ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు జాయిన్ అయ్యారు? అవును, 2014 నేను జాయిన్ అయిన 10 లోనే జాయిన్ అయ్యా బీజేపీలోకి. బట్ 14 ఎలక్షన్స్ కి 2 years ముందు నుంచి వర్క్ స్టార్ట్ చేసాము. లైక్ చెప్పడం కానీ, అంటే నాకు లోకల్లో మంచి నేమ్ ఉండింది, ఈ డాక్టర్ బాగా చేస్తారు. సో ఎప్పుడైనా ఒక మంచి వ్యక్తి చెప్పినట్టు వినడానికి ఈజీగా ఉంటది. ఇన్ఫ్లుయెన్స్ అంటే దాన్నే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అని చెప్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్ అని కూడా చెప్తున్నారు యాక్చువల్ గా. అంటే ఎక్కువ మందికి చేరాలి అంతే. సో ఇప్పుడు దాన్ని కమర్షియల్ చేస్తారు, బట్ అప్పుడు ఇట్ వాజ్ నాట్ కమర్షియల్. సో నాకు వాలంటీర్ గా ఈ అమ్మాయి బాగా చేస్తుంది, ఈ అమ్మాయి చేతివాత బాగుంటుంది, ట్రీట్మెంట్ బాగా ఇస్తుంది అని నా మంచి పేరు ఉండేది. సో అలా నేను పొలిటికల్లో వచ్చాను. అండ్ 14 ఎలక్షన్ సార్ కూడా విన్ అయ్యారు. సో తర్వాత కొన్ని కారణం వల్ల నేను 2023లో జాయిన్ లాంగ్ ఇయర్స్. ఎందుకు అంత లాంగ్ ఇయర్స్ తర్వాత? సాధారణంగా అంత లాంగ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు పార్టీని వదిలిపెట్టారు. అవును, ఎందుకంటే ఏదైనా సరే రాజకీయ పార్టీ సందర్భాలు అలా చేసాయన్నమాట, వదిలేయాల్సి వచ్చింది యాక్చువల్లీ. బట్ ఎప్పటికైనా అఫ్ కోర్స్ నేను మోదీ గారి ఫ్యాన్. అది ఏ పార్టీలో ఉన్నా సరే
అఫ్ కోర్స్ బికాస్ ఒక మనం ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా కూడా మనకు నేషనల్ లో మనకు పిఎం అనేది మోదీ గారు చాలా బాగా చేశారు. మనం స్టేట్ వరకు చూసుకుంటే మటుకు నేను టీఆర్ఎస్ కి ఇప్పుడు బీఆర్ఎస్ నేను ఫుల్లీ సపోర్ట్ చేస్తాను. బికాస్ అక్కడ అన్ని ఇయర్స్ ఉన్నాను యాక్చువల్ గా అంటే చూసాను. ఇప్పుడు బీజేపీలో ఒక ఎజెండా, వీళ్ళ సిద్ధాంతం వేరు, బీఆర్ఎస్ సిద్ధాంతం మొత్తం క్వైట్ డిఫరెంట్. సో దీంట్లో నేను ఉండేది ముషీరాబాద్ కాబట్టి నేను ముషీరాబాద్ వరకే ఆలోచించాను. అంటే మనకి ఏంటంటే నాకుండే ఒక నాయకుడు అందుబాటులో ఉన్నారు. మనకి ఇప్పుడు గోపాల్ అన్న ఉన్నారు, మన ఎమ్మెల్యే జయసింహ గారు ఉన్న ముఠా గోపాల్ గారు. అందరికి ఒక ఎమ్మెల్యే ఉంటారు ఒక కాన్స్టిట్యూన్సీ. మాకు ఇద్దరు ఎమ్మెల్యేలు యాక్చువల్ గా, ముఠా గోపాల్ గారు, జయసింహ గారు. సో అసలు అది మటుకు వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఏ వర్క్ ఉన్నా ఎవరికైనా ఇప్పుడు నాకు ఉండాలని లేదు, నాకు తెలిసిన వాళ్ళు ఏదైనా అవసరం ఉంది, ఏదైనా ప్రాబ్లమ్ లో ఉండి అని ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, నేను వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళ పని అయిపోతుంది. సో అంత హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు. సో 26 years గా క్లినిక్ నడిపిస్తుంది కదా, మీ దగ్గరకు వస్తున్న పేషెంట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా చెప్తులు అంటే ఏమన్నా పర్సనల్ గా షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తారా ఏమన్నా? చాలా. అసలు మా క్లినిక్ ఒకవేళ చూస్తే మీరు ఆ క్లినిక్ అంటే ఎక్కువ ఫ్యామిలీ కౌన్సిలింగ్ లాగా ఉంటది యాక్చువల్ గా. రెగ్యులర్ గా ఇవే నడుస్తాయి. చాలా మంది వస్తారు. ఒక ఆవిడ అయితే పెద్ద ఆవిడ యాక్చువల్లీ వాళ్ళ కొడుకుతో ఆమె ఒక 10 ఏళ్ళు మాట్లాడుకోలేదంట, సమ్ డిస్టర్బెన్స్ వచ్చేసి. నేను ఆమెకు ట్రీట్మెంట్ చేశాక అసలు చాలా బాగా నచ్చింది. మాట్లాడితే నేను చెప్పాను, నీ కొడుకుతో మాట్లాడితే నేను మాట్లాడతా అని చెప్పాను. నువ్వు చెప్తున్నా కాబట్టి మాట్లాడతామ్మా అంది. సో అలా కలుసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు యాక్చువల్లీ. మీరు బాధపడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయి అవతల పేషెంట్స్ వచ్చి ఆ విషయం మీకు చెప్పినప్పుడు, అంటే ఏదైనా సందర్భం మీకు గుర్తుంది? చాలా మంది వస్తారండి అట్లా యాక్చువల్ గా. అంటే స్పెషల్ గా ఏదైనా సంథింగ్, అరే ఈ సిచ్యువేషన్స్ ఇబ్బంది అనిపించింది అంటే మనసుకు కలిగిన విషయం అట్లాంటి ఏమన్నా? చెప్పే కదా ఇప్పుడు ఈ ఒక లేడీ వచ్చారు, వాళ్ళ అబ్బాయి యాక్చువల్ గా ఎయిమ్స్ లో ఎండి చేస్తున్నారు. చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళు, ముషీరాబాద్ లోనే ఉండేవాళ్ళు. వాళ్ళు టైలరింగ్ చేశారు యాక్చువల్లీ. సో వాళ్ళ అబ్బాయి చదువుల కోసం వాళ్ళన్ని పొలాలన్నీ అమ్మేశారు. సో ఆవిడకి మేము ఎవ్రీ ఇయర్ ఉమెన్స్ డే అప్పుడు 1 రూపీ అని పెడతాము కన్సల్టేషన్. 25% ఓన్లీ ఫర్ ఉమెన్స్. ఉమెన్స్ డే రోజు కన్సల్టేషన్ ఫీ 1 రూపీ, ట్రీట్మెంట్ లో 25% డిస్కౌంట్ ఇస్తాం అనమాట. సో అప్పుడులో మేము వైట్ రేషన్ కార్డ్ వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళు యాక్చువల్ గా. సో అలా ఆవిడ వచ్చారు మా దగ్గరికి, ఎందుకంటే ఆవిడకి అసలు చాలా ప్రాబ్లమ్స్. సో డబ్బులు లేదు, అడగడానికి లేదు అని చెప్పేసి నాకు ఇలా చేయండి. తర్వాత మీ ఎవరు ఏం చేస్తారు, మామూలుగా మా దాంట్లో చాలా అది మాట్లాడతాం కదా, మీకు ఎంతమంది పిల్లలు ఏం చేస్తారు. సో అప్పుడు ఆవిడ అన్నారు, మా అబ్బాయి ఇలా ఎయిమ్స్ లో ఎండి అని. అదేంటి ఎయిమ్స్ లో ఎండి చేస్తున్నారు అబ్బాయి ఇప్పుడు, ఎందుకు అంటే లేదమ్మా ఇలా నాకు చాలా కష్టపడ్డాను, నాకు డబ్బులు లేదు ఇంట్లో అడగాలంటే, మీరు ఇలా డిస్కౌంట్ పెట్టరు కాబట్టి వచ్చాను అని చెప్పారు. ఎయిమ్స్ లో చేస్తున్న ఎండికి అంటే వాళ్ళు ఉండేవన్నీ అప్పులు చేసి మెడిసిన్ చేయించారు ఇక్కడ. తర్వాత ఏం పాపం అబ్బాయి చదువుతున్నాడు ఇంకా. సో అంటే తనకేంటంటే ఇప్పుడు అబ్బాయిని అడిగితే ఏదో చేసి పంపిస్తాడు, కష్టపెడతాడు, వద్దు అలా కష్టపెట్టొద్దని. సో అలా చేసిన వాళ్ళని దెన్ షీ వాజ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. సో అదే మళ్ళీ ఉమెన్స్ డే సెలబ్రేషన్ అప్పుడు లక్ష్మణ్ గారితో అయితే వాళ్ళకి మాట్లాడిచ్చాము యాక్చువల్లీ. అలా ఒకప్పుడు చాలా ప్రోగ్రామ్ చేసేదాన్ని యాక్చువల్లీ. ఉమెన్స్ డే అంటే అందరినీ పిలిచి ఇలా పేషెంట్స్ తోని ఒక గ్యాదరింగ్ పెట్టేదాన్ని. మా దగ్గర వర్కర్స్ కూడా అందరు మహిళలే ఉంటారు, నో అబ్బాయిలు యాక్చువల్లీ. ఫెమినిస్ట్ కాదు, ఉమెన్ ఎంపవర్మెంట్ బేసికలీ. సో బీయింగ్ ఏ ఉమెన్, సపోర్ట్ ఉమెన్. సో ఫెమినిజం ఇట్లాంటి లేదు, అలాంటి పేషెంట్స్ అందరినీ చూస్తాం కదా. చాలా మంది మేడం అబ్బాయిలు మీరు ట్రీట్మెంట్ చేయరా అని అడుగుతారు, ఎందుకు చేయం బ్రహ్మాండం చేస్తామని చెప్తాము. అంటే జస్ట్ ఇది ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకెళ్ళడం, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏదైనా ఒక డిఫరెంట్ గా చేయాలని ఉండేది యాక్చువల్ గా. ఇప్పుడు మీరు అన్నారు ఫర్ ఎగ్జాంపుల్, అంటే నేను చూసాను బయట వర్క్ చేస్తున్నప్పుడు, అంటే కోవర్కర్స్ ఉండొద్దని కాదు, మనం చాలా వాటికి దారి తీస్తూ ఉంటది కొన్ని రిలేషన్ వల్ల. దాంట్లో అంటే ఎవరైనా వస్తే అంటే అట్లాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా, మంచి వాళ్ళు ఉండరని అనట్లేదు. సో ఎందుకు మనం అవకాశం ఎందుకు ఇవ్వాలి, లెట్ మీ ట్రై. ఒక బీయింగ్ ఏ ఉమెన్, ఒక ఉమెన్ సపోర్ట్ చేద్దాము. సో అది ఉమెన్స్ అనుకోవచ్చా, కేర్ ఆఫ్ ఉమెన్స్ అనుకోవచ్చు. కేర్ ఆఫ్ ఉమెన్స్ పక్కా. నేనైతే మా దగ్గర పేషెంట్స్ వచ్చినా కూడా క్లినిక్ లో అయినా పేషెంట్స్ కూడా అందరు ఉమెన్స్ ఎక్కువ ఉంటారు. అండ్ మాకు చాలా మంది అబ్బాయిలు అడుగుతారు, మేడం ఉమెన్స్ డేకే ఇస్తారా, మాకు ఇవ్వరా అని. అప్పుడు అంటారు, నేను మీ అమ్మ గానీ, మీ చెల్లె గానీ, మీ వైఫ్ ని గానీ, మీ ఇంట్లో ఎవరు ఉమెన్స్ ఉంటే అందరినీ పట్టుకరండి చేసిస్తారు. డెంటిస్ట్ ప్రాక్టీస్ వెళ్ళినప్పుడు విజయలక్ష్మి దగ్గరికి అయితే వెళ్ళకండి, ముఖ్యంగా అబ్బాయిలు డైరెక్ట్ చెప్తా నేను ఇవ్వను అని. సో అట్లా కాదు, నెక్స్ట్ ఒక మహిళలకి ఒక సపోర్ట్ చాలా తక్కువ అండి బేసికలీ. ఇప్పుడు జంజీలు ఇలా తిరగబడి ఈక్వాలిటీ అని, లేకపోతే మనకి ఈక్వల్ గా ఉంటున్నామని అంటున్నారే గానీ, ఇప్పటికీ కూడా నేను చెప్తున్నా, హస్బెండ్ వైఫ్ రీసెంట్ ఒక 1 week బ్యాక్ ఒకరు వచ్చారు, హస్బెండ్ వైఫ్ ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హస్బెండ్ కి ఏమో ఆయన ఫుల్ రెడీగా ఉన్న ట్రీట్మెంట్ చేయించుకోవడానికి, వాళ్ళ వైఫ్ కంటే ఎందుకు మేడం ఆమెకి ఎందుకు అవసరం లేదు అంటే, ఆమె నొప్పితో అలానే ఉండాలి, ఆయన మాట చేయించుకుంటాడు. అది ఎక్కడైనా న్యాయమా? ట్రీట్మెంట్ ఐ థింక్ ఐ డోంట్ నో, బట్ సమ్
పిప్పపళ్ళు ఉండే ఆ విజన్ ఏదో Okay. ఉండింది దానికి ఆ అమ్మాయికి. ఇప్పుడు ఎందుకండి మెడిసిన్ రాసి ఇవ్వండి, ట్రీట్మెంట్ ఎందుకు ఇప్పుడు అవసరం లేదు. అంటే ఇది ఒక డబ్బుల విషయంలో లేకపోతే డబ్బుల విషయంలో అంటే ఈ డబ్బుల discrimination విషయంలోనే ఇంకొక అమ్మాయి అంటే బికాజ్ నా దగ్గర చాలా మంది వస్తారు ఇలా ఇంటరాక్ట్ అవుతుంటాం కదా. ఒక లేడీ షీ రన్స్ ఏ బ్యూటీ పార్లర్, ఫ్రమ్ నిజామాబాద్ జిల్లా, యాక్చువల్లీ Okay. నిజామాబాద్ కదా, నిజామాబాద్ జిల్లాలో ఉంటది. అమ్మాయి పార్లర్ నడిపిస్తుంది. అమ్మాయి ట్రీట్మెంట్ కి వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు నీ ట్రీట్మెంట్ అవసరమా ఇది, అంటే డిస్క్రిమినేషన్ లేకపోతే ఫైనాన్షియల్ గానా? ఫైనాన్షియలీ అంతే. నీకు Financially. అవసరమా, నీకు అవసరమా, నీకు అవసరమా అని ఫస్ట్ Mm. క్వశ్చన్ అక్కడ వస్తుంది. సో అలాంటి వాళ్ళకి ఐ వాంట్ టు హెల్ప్. సో వాళ్ళకి ఎప్పుడైతే ఇలా నేను వన్ రూపీ అన్నప్పుడు, బికాజ్ నేను ఫ్రీగా చేస్తే నాకు ఎందుకో నచ్చదు. బికాస్ ఐఎమ్ అకౌంటబుల్ ఫర్ దట్ 1 రూపీ వాట్ దే గివింగ్. సో 1 రూపీ ఇస్తే 1 అవర్ కూర్చొని మాట్లాడతాం వాళ్ళతో నేను. అదొక సాటిస్ఫాక్షన్. వాళ్ళకి కూడా ఫ్రీగా చేసుకున్నామని ఇది ఉండొద్దు, నాకు కూడా ఫ్రీగా చేసామనే ఫీలింగ్ మా వాళ్ళకి కూడా ఎవరికి రావద్దు. అంటే ఐ షుడ్ అకౌంటబుల్ ఫర్ 1 రూపీ అయినా నేను అకౌంటబుల్ ఉండాలి అనేది నా ఒక ఇది అనమాట. ప్రొఫెషనల్ ఎథిక్స్. ఎస్, అండ్ ప్రొఫెషనల్ ఎథిక్. ప్రైవేట్ లా పెట్టుకున్నారు అంతే. కాబట్టి. సో అప్పుడు వాళ్ళు ఏంటంటే 1 రూపీ అన్నప్పుడు వాళ్ళ హస్బెండ్ ని కన్విన్స్ చేస్తారు. అరే 1 రూపీనే కదా, వెళ్దాం చూద్దాం ఏం చెప్తారు మేడము. సో వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి మెల్లగా నచ్చ చెప్పి ఆ అమ్మాయి చెప్పింది ట్రీట్మెంట్ కి యాక్చువల్లీ సంథింగ్ 10,000 ఏమో అయింది, రూట్ కెనాల్ క్యాప్ అంతా కలిపి. వాళ్ళ హస్బెండ్ కి మేడం 5,000 చెప్పండి మేడం, 10,000 అంటే ఒప్పుకోడు మేడం అంటుంది. అంటే ఇప్పుడు కూడా అంటే అది ఇలా చూపిస్తుంది ఉంది, యాక్చువల్లీ కొందరు చూపిస్తున్నారు. అంటే ఆమె వర్కింగ్, మళ్ళీ ఆమె ఎవ్రీ మంత్ డబ్బులు ఇస్తుంది అక్కడ, వాళ్ళందరినీ వాళ్ళు చూసుకుంటది. కానీ ఆ అమ్మాయికి అవసరం అంటే అక్కడ నుంచి సపోర్ట్ రావట్లేదు. సో మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? ఇందాక ఇప్పుడు ఈ చెప్పిన భార్య భర్తల ఇష్యూకా లేకపోతే ఈక్వాలిటీ అనే దానికి సపోర్ట్ చేస్తారా? అదే అంటున్నా, అర్థం చేసుకోవాలి ఫస్ట్. అండర్స్టాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవసరం అంటే ఇప్పుడు నీకు వచ్చిన అవసరం ఆ అమ్మాయికి ఎందుకు రావద్దు? నేను అదే ఈక్వాలిటీకి సపోర్ట్ చేస్తారా? ఈక్వాలిటీ అంటే దేనికి ఈక్వాలిటీ? మంది తాగడంలో ఈక్వాలిటీ అనేది కాదు. మళ్ళీ ఇది 2 రకాల అర్థాలు వస్తాయి. ఈక్వాలిటీ నువ్వు 5 packs తాకు, నేను 5 packs తాగుతా అంటారు, అది ఈక్వాలిటీ అనుకుంటారు. మీకు తెలిసి ఉండదు ఈ కాలంలో. లేకపోతే అది ఇంకా ఘోరంగా బట్టలు అయితే మరీ దరిద్రంగా బట్టలపైన కూడా చాలా వివాదాలు ఈ మధ్య కాలంలో చాలా వివాదాలు వచ్చాయి. నేను ఒక వీడియో చూసాను, నిజంగా అసలు అర్థం కాదు. అది ఒక ఆవిడ చెప్పారు, ఐ డోంట్ నో హర్ నేమ్ యాక్చువల్లీ. పెళ్లి తర్వాత నువ్వు ఎవరికి చూపించాలో కాకుండా అందరికి చూపిస్తున్నావు, ఇంక తర్వాత ఏముంటది నీకు అని చెప్పేసి. సో దెర్ ఈస్ లిమిటేషన్ అండి, అన్నిట్లో కూడా అర్థం చేసుకొని వెళ్ళాలి. నీకు ఏది అవసరమో అంతవరకే ఉండు. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్ గా ఒక ఆడియో లాంచ్ అయింది సమంత గారి, శ్రీముఖి గారిది. అసలు శ్రీముఖి గారి అసలు ఆ శారీ లుక్ లో ఆవిడ ఎంత అందంగా, దానికి ఎన్ని కామెంట్స్ అండ్ కాంప్లిమెంట్స్ వచ్చినాయి. సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నా. విష్ణుప్రియ తెలిసే ఉంటది మీకు, టీవీ యాంకర్ గానీ ఉంటది. సో తను ఇన్స్టాగ్రామ్ లో లైవ్ పెడుతూ ప్రైవేట్ సబ్స్క్రిప్షన్ పేరుతో ఎవరైతే ఆమెని డబ్బులు కట్టి ఫాలో అవుతారో, ఆమె కొంచెం ఫేమస్ సెలబ్రిటీ, కొంత టీవీ చూసే వాళ్ళకి కావచ్చు, సోషల్ మీడియాలో తను డైరెక్ట్ బహిరంగంగా నా బాడీ కౌంట్ 5 అని తను చెప్పి ఒక వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత స్వేచ్ఛ ఉంది కదా చెప్పడానికి, నేను నిజం ఒప్పుకున్న దానికి తప్పేముందని చెప్పేసి కూడా మళ్ళీ ఇంకో వైపు అదే విచ్చలు పెడతాం అంటారు. అతీయగా ఏది కూడా మంచిది కాదు. అందుకే ఒక డైలాగ్ ఉంటది, అతీయగా ఆశపడిన, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, ఏది కూడా అతి అనేది మంచి కాదు. డబ్బు కానివ్వండి, ఫుడ్ కానివ్వండి. ఇప్పుడు తినేస్తా ఒక బిర్యానీ ఒక మనిషి తింటున్నాడు, నేను ఇంకా తింటా అంటే కడుపు చెడిపోద్ది. డబ్బులు వచ్చినా ఇట్లాంటివి ఏదైనా అతి అనేది ఎక్కడ కూడా మంచిది కాదు. అది ఐ మీన్ ఎనీథింగ్ వేరెవర్ యూ వాంట్, లైక్ ఎక్కడైనా ఇంప్లిమెంట్ అవుతుంది. నా బట్టలు నా స్వేచ్ఛ, నా ఇష్టం, నా బట్టల్ని మీరు ఎందుకు కౌంటర్ చేస్తారు? ఎందుకు మీరు అట్లా చూస్తున్నారు? నాకు లేని ఇబ్బంది మీకెందుకు? వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ అదే అంటున్నా, ఇంట్లో వాళ్ళ చెప్పడం బట్టి ఉంటది. ఫస్ట్ ఇంట్లో వదిలేస్తారు. బట్టల విషయం దగ్గరకు వచ్చేసరికి అదే అంటారు. మొన్న అనసూయ విషయంలో కూడా శివాజీ గారు చేసిన వాక్యాలు కావచ్చు. అంతెందుకండి, మొన్న ఇంకో మీరంటే కౌంటర్ బాగుంది. మొన్న ఒక అంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ వైరల్ అయింది. అమ్మాయి అంటది దట్ ఈస్ మై విష్, మై థింగ్ అని చెప్పి చిన్న చిన్న షార్ట్లు వేసుకుంటది, వెళ్తది. వాళ్ళ ఫాదర్ వస్తాడు తర్వాత, అమ్మాయి బర్త్డే పార్టీ నడుస్తుంటది, ఒక చిన్న చినిగిపోయిన ఒక బనీని వేసుకొని, ఒక నిక్కర్ వేసుకొని వస్తాడు, షార్ట్ వేసుకొని, నా ఇష్టము నా ఇది. అమ్మాయి ఫుల్ ఇదైపోతుంది. ఎందుకు మరి ఇబ్బంది పడిందా పడిరా, అది అక్కడ అవుతుంది. అది ప్రాక్టికల్ గా పాపం ఎవరు పెట్టారో కానీ రీల్ చాలా బాగా పెట్టారు యాక్చువల్ గా. సో అంటే ఎక్కడైనా కూడా ఒకసారి చెప్పలేరు కొందరు. అంటే ఇట్లా చెప్పే వాళ్ళకి మీరేం చెప్తారంటే, నా శరీరం నా బట్టలు, మీ ఏదైతే తప్పనే చెప్తారండి. ఏదైనా తీసుకొచ్చి మా సంఘాలు ఎందుకు పెడుతున్నా వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది ఓపెన్. ఏదైనా కూడా ఎక్కడ లిమిటేషన్ లో ఎవరికి ఉందో అదొక సొసైటీ, ఒక థీమ్ అని ఒక సమాజంలో బతుకుతున్నాం మనం. ఇప్పుడు మీరు అదే వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్తే, రష్యన్ గానీ ఎక్కడైనా వెళ్తే వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు, ఎవరు కూడా ఇలా బిహేవ్ చేయరు. మరి ఇక్కడ ఎందుకు అలా వస్తుందో నాకు అర్థం కాదు. అందుకే అన్న, నిన్న రీసెంట్ ఆడియో లాంచ్ చూసే వాళ్ళ దృష్టి మార్చుకోండి. అసలు రీసెంట్ ఆడియో లాంచ్ లో ఆ అందమే వేరే ఉంటది యాక్చువల్ గా.
మీరు అసలు మీరు చూడండి శ్రీముఖి గారికి ఎంత మంది అసలు నేనే ఎన్నిసార్లు చూసాను ఆ వీడియో యాక్చువల్ గా. మా దాంట్లో ఆల్మోస్ట్ ఒక 10 మంది చూసారు. అబ్బా ఎంత బాగుంది ఎంత బాగుంది ఎంత బాగుంది అనడం ఎలా ఉంది. అందుకే మామూలుగా ఇప్పుడు కూడా మీరు మా అబ్బాయిలు మాట్లాడుకుంటూ ఉంటారు, వైఫ్ హోమ్లీగా ఉండాలి, గర్ల్ ఫ్రెండ్ సెక్సీగా ఉండాలి అని చెప్తారు. అవునా కదా, చెప్పండి మీరు. కామన్ ఓపెన్ టాక్ నార్మల్ వైఫ్ ని ఒక రకంగా చూస్తారు బయట వెళ్ళి అమ్మాయిని కావచ్చు, లేకపోతే ఏదన్నా తిరగానికి వెళ్ళినప్పుడు అమ్మాయి అట్లుంది ఒక అమ్మాయిని చూస్తే అందుకే దేవతలతో పోలుస్తారు యాక్చువల్ గా. ఒక స్త్రీని మాతృమూర్తి అని లేకపోతే ఒక మంచి గాడెస్ తో పోలుస్తున్నారు. మీకు ఒక అమ్మాయిని చూడంగానే ఒక రెస్పెక్ట్ రావాలి బేసికలీ. చేతులు దండం పెట్టాలి అమ్మ అని ఆటోమేటిక్. ఇప్పుడు నన్ను చూస్తే మీరు చాలా మంది అమ్మ అమ్మ అని పిలుస్తారు, మామ్ అంటారు, అమ్మ అంటారు. అమ్మ మీరు తిన్నారా, అమ్మ బ్రేక్ఫాస్ట్ చేశారా, అమ్మ మీరు ఏం చేస్తున్నారు, ఇవాళ ఒక్కొక్క రోజు నేను ఒక 2 days ఇన్యాక్టివ్ ఉంటే అమ్మ హెల్త్ బాగానే ఉంది అమ్మ అంటారు. నేను వాళ్ళ అమ్మ అని పిలవమని ఎప్పుడు అనలేదు. ఒక మనిషిని చూడంగానే ఆ రెస్పెక్ట్ అనేది రావాలి ఆటోమేటిక్ గా. అది ఎప్పుడు వస్తుందో మీకే తెలుసు. ఇప్పుడు మీరున్నారు, మీరు అబ్బాయే కదా, ఒక అమ్మాయి అలా ఉంటే మీకు రెస్పెక్ట్ వస్తుందా, లేకపోతే ఇలా పద్ధతిగా చీర కట్టుకొని మంచిగా ఉంటే అంటే నేను అదే అంటే ఇప్పుడు ఇందాక చాలా మంది మాట్లాడుతున్నప్పుడు మా దగ్గర కూడా ఈ విషయాన్ని ప్రస్తావించిన వాళ్ళు ఉన్నారు. అమ్మాయి వస్త్రాధారణ ఎట్లా వేసుకున్నా సరే మనం చూసే విధానం మారాలి కదా అని ఆలోచన వస్తుంది కదా. అమ్మాయి కట్టేసుకుందా ఆఫ్ వేసుకుందా శారీ కట్టుకున్న సంబంధం లేదు కదా. బాడీ లాంగ్వేజ్ అక్కడ కూర్చొని మీరు చూస్తుంటారు, అసలు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు స్టేజ్ మీద కూడా, మీడియా మీద. శారీ కట్టుకున్న వాళ్ళ మీద కూడా కామెంట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, మరి అట్లయితే అదే చూసే విధానం. ఇప్పుడు 100 మందిలో 10 మంది ఎట్లున్నా బాగుంటారు, మీరు చీర కట్టుకున్నా మాట్లాడతారు, లేకపోయినా మాట్లాడతారు. అది కాదు, నీకంటూ నీకు ఎలా అనిపిస్తుంది, నీకు నచ్చిందా ఫస్ట్ అది. అవతల వాడు ఇబ్బంది పడదు, నువ్వు ఇబ్బంది పడదు. ఫస్ట్ అక్కడ కూర్చొని సర్దుకొని ఇబ్బంది పడుకుంటూ ఉండడానికంటే నువ్వు హ్యాపీగా కంఫర్టబుల్ గా ఉండు. సి వాట్ ఎవర్ యు ఆర్, బీ కంఫర్టబుల్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు రెస్ట్రిక్షన్ ఏం పెడతలేరు కానీ ఏదైనా కంఫర్టబుల్ గా ఉండాలి అంతే. అవతల ఎప్పుడు ఇబ్బంది పడదు. సెల్ఫ్ కంట్రోల్ అవతల వాళ్ళకు. మొన్న ఎవరో ఒక యాక్ట్రెస్ మీద ఇదయ్యింది, అదే ఇందాక అనసూయ పైన. అనసూయ కాదండి, ఒక ఆవిడ నిధి అగర్వాల్ అనుకుంటా. ఓకే, మీరు చాలా మంది మీద పడిపోయి ఆవిడ ఎంత ఇబ్బంది పడిపోయి శివాజీ గారు ఒక ఇది వేశారు. అందరు శివాజీ గారు సపోర్ట్ చేశారు కదా అక్కడ. సపోర్ట్ చేయడం అలానే వివాదం మొదలైంది. ఆ తర్వాత ప్రతి ఆడియో ఫంక్షన్ లో అందరు పద్ధతికి వస్తున్నారు. చాలా మంది ఒప్పుకుంటారు. ఇది ఒక్కటండి, ఎవరైతే పద్ధతిగా ఉండాలనుకుంటారో ఖచ్చితంగా ఒప్పుకుంటారు. లేదు విచ్చలడుగా ఉంటే వాళ్ళు ఒప్పుకోరు. మీరు ఇటు ఉంటారో అటు ఉంటారో మీ ఆప్షన్ మళ్ళీ అది. అంటే వస్త్రాధరణ విషయంలో సెల్ఫ్ కంట్రోల్ ఉండాలని అవతల వాళ్ళని ఒప్పించడానికి ఏమైనా వేసుకోనా? ఒప్పించడం అని కాదు, నీకు నచ్చాలని కాదు, అసలు నీకంటూ ఒక తెలియదు అసలు ఎక్కడేముంటది, ఎలా ఉండాలి అని అర్థం చేసుకోవాలి. అదే అంటలేదు, ఇప్పుడు నాకు కొందరికి షార్ట్స్ లో కంఫర్ట్ ఉంటది, కొందరికి ఫుల్ లో కంఫర్ట్ ఉంటది అనే వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎవరిష్టం అండి, అసలు ఎవరిది వాళ్ళకు ఉంటది యాక్చువల్ గా. బట్ ఎవరు ఇబ్బంది పడొద్దు. అసలు అక్కడ ఇబ్బంది పడదు, నువ్వే ఇబ్బంది పడతావు యాక్చువల్ గా, వేరే వాళ్ళ అవసరం లేదు. ఎందుకు మీరు చూడండి, ఎన్నో ఆడియో ఫంక్షన్ లో అలా పొట్టి వేసుకొని అది అటు సర్దుకొని ఇటు సర్దుకొని ఇబ్బంది పడతారా లేదా మీరు చెప్పండి. చాలా వీడియోస్ కూడా బయటకు ఎందుకు మరి ఇబ్బంది పడ్డం ఎందుకు? నీకు ఏది మంచిగా ఉంటే వేసుకొని పోయి కూర్చోవచ్చు కదా అక్కడ సర్దుకోవడం అనేది. అదే అంటున్నా, నిన్న ఒక్క ఆ వీడియో చూడండి మీరు, అసలు ఎంత అందంగా ఉన్నారు శ్రీముఖి గారు. ఆ డ్రెస్సింగ్ గానీ, ఆ హెయిర్ ఆ స్టైల్ గానీ ప్రతి ఒక్కరు మంచిగా ఇచ్చారు, కానీ ఒక్క నెగిటివ్ అక్కడ రాలేదు. నిజంగా అది బాగాలేకపోతే దానికి ఒక 10 నెగిటివ్ కామెంట్స్ ఎందుకు రాలేదు? మరి అందరికీ అదే ఇష్టం, కానీ మనసు అదే. అందుకే అంటారు కదా, ఇక్కడ ఒకటి ఉంటే ఇక్కడ ఒకటి ఉంటది, రెండు ఎప్పుడు మ్యాచ్ అవ్వదు. కోవిడ్ టైంలో విజయలక్ష్మి డాక్టర్ అని కాకుండా బయట వాళ్ళకు నిత్యావసర వస్తువులు అందించడం కావచ్చు, మిగతా ఎందుకు అది అటు సైడ్ ఎందుకు వెళ్ళాలనిపించింది? కమర్షియల్ గా మాకు ఆల్మోస్ట్ కోవిడ్ టైంలో మీకు తెలుసు మొత్తం కంప్లీట్లీ షట్ డౌన్. సో మేబీ చాలా మంది అన్నట్టు ఒక స్పీడ్ గా ఉరుకుతున్నాం అందరము. ఒక బ్రేక్ వచ్చిందో, లేకపోతే నిజంగా దేవుడు ఏమైనా చూపిస్తున్నాడేమో, మీకు ఒక బ్రేక్ కావాలి. సో అయితే ఒకరికొకరికి రిలేషన్ సంబంధమే లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు తండ్రి ఎక్కడో ఉన్నాడు, కొడుకు ఎక్కడో ఉన్నాడు, అసలు తండ్రి చనిపోయినా కొడుకులు రాలేకపోయిన పరిస్థితి. ఎన్ని డబ్బులు ఉంటే ఏం లాభం అండి? అదే మేము అదే చూసినాం. చాలా కనుక్కున్నప్పుడు విజయలక్ష్మి గారు డబ్బులు ఇచ్చిన మీరు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. డబ్బులు కంటే ఎక్కువ నేను సరుకులు ఎక్స్పోజ్ చేయలేరు దాన్ని, నేను ఇచ్చిన పలానా వాళ్ళకి ఇచ్చిన చెప్పుకోవాలని. అప్పుడు కూడా అప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా లేదు, జస్ట్ ఫేస్బుక్ లో పెట్టేవాళ్ళం అనమాట. అది కూడా ఏంటంటే వెన్ ఐ వాజ్ ఇన్ బీజేపీ చెప్పారు, లైక్ కొంచెం మీకు వీలైనంత వరకు మీ చుట్టుపక్కల ఏరియాలో, దూరం వెళ్ళే వాళ్ళకి అప్పుడు ఛాన్స్ లేదు, బట్ వెహికల్ వర్ నాట్ అలౌడ్. సో మీ ఏరియాలో ఎవరైనా ఆకలితో ఉన్నా, ఎవరికైనా అవసరాలు ఉన్నా కనుక్కొని హెల్ప్ చేయండి అన్నారు.
సో అలా ఫస్ట్ మేము ఖాళీగా ఉన్నాం ఇంట్లో, బికాజ్ బేసిక్లీ ఐ లవ్ కుకింగ్, నాకు బాగా ఇష్టం వంట చేయడం. సో మా ఇంట్లో ఒక పెద్ద స్టవ్ ఉండే, ఆ స్టవ్ లో పెట్టుకుని మేము ఇలా పులిహారాలు ఉండడము, మీరే వండి మేమే వండి ఫస్ట్ అలా తీసుకెళ్ళి ఐ మీన్ అందరికి ఇచ్చుకుంటూ వెళ్ళాం. బయట ఉండేవాళ్ళు. ఆ తర్వాత సరుకులు సరిపోవట్లేదు అని ఒక తెలిసింది మాకు. అనుకున్నప్పుడు ఒక ఆవిడ ఉన్నారు, పెద్ద ఆవిడ, వాళ్ళ పిల్లలు బయట ఉన్నారు, సంథింగ్ ఏదో అయ్యింది ఆవిడకి, అసలు 1 వీక్ నుంచి ఫుడ్ లేదు, బయటకి వెళ్ళి తెచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఈవిడ బయటకు పోలేరు. సో అలాంటి వాళ్ళకి కూడా మేము ఇంటికి వెళ్ళి సరుకులు ఇచ్చాము, ఫుడ్ అందించాము, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మళ్ళీ లంచ్. ఆవిడ మళ్ళీ ఉండి నైట్ ఎందుకమ్మా వస్తారు, నాకు ఇప్పుడే కాస్త ఎక్కువ పెట్టండి, నేను పెట్టుకుంటా, మళ్ళీ రాకండి మీరు అని కూడా అన్నారు. సో అలాంటి వాళ్ళు చాలా హెల్ప్ చేస్తాం. ఇప్పుడు లాక్డౌన్ లో సరే ఇచ్చిండ్లు వెళ్ళిపోయిండ్లు, కొంతమంది కానొస్తారు, కొంతమంది కనిపించారు కదా. ఆఫ్టర్ లాక్డౌన్ ఈ విషయాన్ని మీ దగ్గర ప్రస్తావించిన వాళ్ళు ఉన్నారు, ఎవరైతే మీ నుంచి సాయం తీసుకున్న వాళ్ళు? చాలా మంది, మేము అప్పుడు చాలా మంది అన్నారు. ఇప్పటికీ కూడా మా ఏరియాలో గుర్తు పెట్టుకుంటారు, వెళ్ళినా కూడా ఎవరైనా. ఫీలింగ్ ఎట్లుంటది? ఎందుకంటే డాక్టర్ ఎట్లాగో సేవలు చేస్తుంటారు, మీకు వచ్చిన విద్యని కొందరు ట్రీట్మెంట్ సాటిస్ఫై అంటే పొగుడుతూ ఉంటారు, కామన్ గా నడుస్తూ ఉంటది. సో ఇట్లాంటి రావు కదా అనుభవాలు? అది చాలా బాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ చెప్తున్నా కదా, నాకు తెలిసి వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ వల్ల నేను వాళ్ళు ఈ స్థాయికి ఉన్నాను. బికాజ్ ఏమీ లేకుండా హైదరాబాద్కి వచ్చి, భాష తెలీదు, నా ఊరు కాదు, ఏమి లేకుండా. మీకు భాష తెలియదంటే ఎవరు అనుకో, ఎందుకంటే ఇంత స్పష్టంగా అనర్గళంగా మాట్లాడుతుందంటే అసలు బెంగళూరులో పుట్టి అక్కడ ఎవరైతే ఊహించారు నార్మల్ గా మీరు చెప్పేదానికైతే ఎవరు తెలియదు. అదే అంటున్నా, అంటే ఏమి లేకుండా ఇదే చిక్కడపల్లిలో ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మళ్ళీ మేము అందుకే అంటే గ్రౌండ్స్ ని మర్చిపోదాం. నేను ఇక్కడే ఉన్నా. చాలా మంది అంటారు, మేడం మీకు ఉండడానికి మీరు ఎక్కడో బంజారా జూబ్లీహిల్స్ లో పెట్టుకోవచ్చు కదా, మీ క్లినిక్ బాగా నడుస్తుంది కదా అని. లేదు, నేను నా ఏరియాలో నా వరకు నేను చేయాలి. ఇప్పుడు వివివిఐపీస్ చాలా మంది వాళ్ళు ఎక్కడికైనా పోయి చేయించుకుంటారు, ఆర్ డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడైనా పోయి చేయించుకుంటారు. అపాయింట్మెంట్ లేదు, ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో మా దగ్గర వచ్చే వాళ్ళందరూ మిడిల్ క్లాస్ పీపుల్, బిలో మిడిల్ క్లాస్. వాళ్ళ కోసమైనా పెట్టేది అంతే. నేను చాలా మంది, మీరు మా క్లినిక్ వచ్చి చూస్తే అన్ని రకాలుగా ఉంటారు. యాక్చువల్ గా మొన్న రీసెంట్ లో ఒక వీడియో పెట్టాము, చాలా వైరల్, ఆల్మోస్ట్ అరౌండ్ 7.8 millions కి వెళ్ళింది. సో ఆవిడ పళ్ళు చూస్తే డెంటిస్ట్ ఆమె లోపల రానివ్వలేదు. ఐ మీన్ ఇది ఆవిడ చెప్పి ఏడ్చారు యాక్చువల్ గా. ఎందుకు అంటే అంత లైక్ ఘోరంగా ఉంది. సో ఆమెను చూడంగానే ఒకలాగా ఆమె అబ్బాయి మేము చేయాలా అని, బికాజ్ లేకపోతే ఆమెను చూస్తే వేరే వాళ్ళు వెళ్ళిపోతారా అని. సో ఆ డిస్క్రిమినేషన్ ఉంది. ఎగ్జాక్ట్లీ, బికాజ్ ఆవిడ అసలు ఏమీ లేదు, చాలా చిన్న పల్లెటూరు నుంచి వచ్చి, సిద్దిపేట జిల్లా వాళ్ళది, చాలా చిన్నగా, కానీ వాళ్ళ అమ్మాయి మోటివేట్ చేసి తీసుకొచ్చింది. సో ఆవిడకి ట్రీట్మెంట్ చేశాక లిటరలీ ఏడ్చారు ఆవిడ. ఆమెకి కన్విన్స్ చేయడానికి ఇట్ టుక్ మీ 1 hour యాక్చువల్లీ. ఆ 1 hour చేయడానికి, ట్రీట్మెంట్ కి ఒప్పియడానికి, అంటే అపాయింట్మెంట్ ఇచ్చి కూర్చోబెట్టి ఆమెకు అన్ని చెప్పాక, అంటే ఆమెకు ఫస్ట్ భయము. ఒకటే చెప్పింది, అమ్మ నేను ఇన్ని క్లినిక్ వెళ్ళాను, నన్ను కూర్చోబెట్టలేదు ఫస్ట్ ఎవరు క్లినిక్ లో, డెంటల్ క్లినిక్ లో చెప్తున్నాను ఈ విషయం. కూర్చోబెట్టలేదు, ఒకటి మాట్లాడలేదు, నన్ను చూడడం కూడా చూడలేదు, కానీ మీరు నాకు కూర్చోబెట్టి 1 hour మాట్లాడి చెప్పారు, మీరు ఏం చేసినా నేను చేయించుకుంటా. కొందరు, నేను ఒకరికి పెళ్లి కూడా చేశాను, అంటే చెప్తున్నా. ఒక అమ్మాయి ఏంటంటే ట్రీట్మెంట్ కోసం వచ్చింది, డబ్బులు లేదు, మా పక్క దగ్గరనే ఒక చిన్న మ్యాచింగ్ సెంటర్ వర్క్ చేసే జాబ్. ఆమెకు వచ్చేది ఐ థింక్ 8,000. ఇది అరౌండ్ 10-15 years బ్యాక్, ఇప్పుడు కాదు, 2010 లో వచ్చింది అమ్మాయి మా ట్రీట్మెంట్ కి. సో అమ్మాయి ఏంటంటే ఎవ్రీ మంత్ 1,000 rupees ఇస్తా అని చెప్పింది. సరే అమ్మా అని చెప్పాను. అలా ఎవరు ఒప్పుకోరు మామూలుగా, కానీ నాకేంటంటే ఒక అమ్మాయి చిన్న ఏజ్ పాపం, సరే పోనీ కదా అని. ఆ అమ్మాయి ఇలా ఎవ్రీ మంత్ డబ్బులు ఇవ్వడానికి వచ్చేది, బయట కూర్చునేది. నేను మామూలుగా ఎలా ఉంటుంది, డబ్బులు వచ్చడానికి ఇచ్చింది, ఇచ్చి వెళ్ళిపోమ్మా అంటాము. అమ్మాయిని మేడంతో ఒక్కసారి మాట్లాడతా అని చెప్పేది. జస్ట్ మేడం తిన్నారా, బాగున్నారా, అంతే. ఒక 2 bananas 2 apples తీసుకొచ్చి ఇచ్చేది నాకు యాక్చువల్లీ. సో అలా మాట్లాడుతూ మా అమ్మాయి, వాళ్ళ చెల్లె ఉంది, సంబంధాలు ఉంటే చెప్పండి మేడం అని చెప్పింది. అమ్మాయి MBA చదువుకోండి, అమ్మాయి తమ్ముడిని చదివిపించింది, చెల్లెని చదివిపించింది, అక్కకి పెళ్లి చేసింది, కానీ అమ్మాయి జాబ్ చేస్తూ. సో అమ్మాయి నువ్వేందుకు పెళ్లి చేసుకోవట్లేదు అన్న. నాకేం పెళ్లి అవుతుంది మేడం, నాకు ఆల్రెడీ 30 ఏళ్ళు వచ్చినాయి. అంటే 30 ఏళ్ళకి ఏమంటావు, నేను ఎంత బాగున్నావు కదమ్మా అన్న. లేదు మేడం, నాకు నా పెళ్లి వదిలేయండి అంతే. ఆమెకి ఇంకా ఆమె ఎప్పుడు ఒక ఆయిల్ పెట్టుకుని ఏదో ఒక క్యాజువల్ గా, చాలా సినిమాలో చూస్తారు కదా, నేను ఒక ఓన్లీ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, లేదమ్మా అని. ఆ అమ్మాయికి ఒక సంబంధం చూసాము. అబ్బాయి మెకానికల్ ఇంజనీర్, యాక్చువల్లీ ఎంటెక్ చేశాడు, యాక్చువల్లీ బెంగళూరు అబ్బాయి, నంద్యాల వాళ్ళది యాక్చువల్ గా. సో పెళ్లి చూపు కూడా మా క్లినిక్ లో జరిగింది, పెళ్లి కూడా ఇక్కడే చేసాము, దగ్గర ఉండి అమ్మాయికి పుస్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మెట్టి మేము పెళ్లి చేసాం. ఇప్పుడు 2 పిల్లలు. ఆ అమ్మాయి ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా కూడా మా క్లినిక్ వచ్చి బ్లెస్సింగ్ తీసుకుంటది, పిల్లల్ని చూపిస్తుంది. అసలు ఎంత బాగున్నారంటే, అమ్మాయి చదువుకొని మళ్ళీ 7th class. ఇప్పుడు మ్యారేజ్ అంటే మీరు అన్నారు చూసారా, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా.
ఈ 7th క్లాస్ చదివిన అమ్మాయిని అబ్బాయి ఎందుకు చేసుకున్నాడు మరి? అండర్స్టాండింగ్. ఆయన కూడా అంటే చదువుకున్నాడు కానీ ఫైనాన్షియలీ అంత స్టేబుల్ కాదు. వాళ్ళ ఇంట్లో ఇద్దరు లైక్ ఫాదర్ లేరు. ఈ అబ్బాయి ఫ్యామిలీని చూసుకోవాలి. సో ఎప్పుడు ఆ ఫ్యామిలీ బర్డన్స్ వల్ల పెళ్లి లేట్ అయ్యింది. సో మేము చెప్తే ఒక నమ్మకం, మేడం చెప్తే సంబంధం బాగుంటది. అబ్బాయి ఒకటే అడిగారు, అమ్మాయి అడ్జస్ట్ అయిపోతే చాలు మేడం, మంచిగా ఉంటే చాలు, అమ్మాయి చాలా బాగుంటది. అసలు అమ్మాయి అంటే నాకు పెళ్లి అనే వర్డే నేను వదిలేసాను నా డిక్షనరీ నుంచి. అలాంటిది పెళ్ళయింది, ఇప్పుడు 2 పిల్లలు, ఆ పాప స్కూల్కి కూడా పోతుంది ఇప్పుడు. సూపర్. సో అలానే ఇంకొక అమ్మాయి, ఇద్దరు లవ్ మ్యారేజ్ వాళ్ళు నారాయణ కాలేజ్ లో, ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు హైదరాబాద్ లో. పెళ్లి చేసుకున్నాక ఇద్దరు పేరెంట్స్ ఒప్పుకోలేదు. ట్రీట్మెంట్ కానీ వచ్చారు. ఐ మీన్ మొత్తం పళ్ళు కదిలిపోయినాయి. ఆమె ట్రీట్మెంట్ చేయాలంటే డబ్బులు లేదు మేడం అని ఏడ్ చేసింది కూర్చొని. ఎందుకమ్మా అంటే నాకు మొన్ననే పెళ్ళయింది, ఇప్పుడు ట్రీట్మెంట్ పళ్ళన్నీ ముందు మొత్తం కదిలిపోయింది అంటే, లేదమ్మా పర్లేదంటే వాళ్ళు కూడా సేమ్ ఇలానే, నెలకి ఇంత ఇస్తా మేడం అంటే సరే అని చేశాను. తర్వాత అనుకోకుండా కన్సీవ్ అయింది. ఇద్దరు పేరెంట్స్ అసలే దగ్గర రానివ్వట్లేరు. అబార్షన్ చేయించుకుంటా మేడం అంటే, పిచ్చా నీకు, అలా చేసుకోవద్దమ్మా అంటే, అమ్మాయికి మా క్లినిక్ లో సీమంతం చేశాము, డెలివరీ కూడా నేనే చేయించాను హైదరాబాద్ నర్సింగ్ హోమ్ లో. పాప ఇష్టమని మేడం అని అసలు ఆ డబ్బులు కూడా మేమే కట్టాము. ఇప్పటికి కూడా వాళ్ళు క్లినిక్ వస్తారు. ఆ పాప పుట్టింది కూడా Jan 4th మొన్న తీసుకొస్తే, ఇప్పుడు ఆ పాప 10th క్లాస్ యాక్చువల్లీ. అంటే 10 years బ్యాక్ నేను చెప్పేది. ఆ తర్వాత చాలా చేసాము. ఎగ్జాంపుల్ కి చెప్తున్నా. అంటే మంచితనంతో మనం చేసినప్పుడు దేవుడు మాకు మంచి చేస్తాడు. ఏదో ఒకటి మధ్యలో జటకాలు తగులుతూ ఉంటాయి. బికాజ్ మనుషులకే వస్తాయి కష్టం, చెట్లకు రావు కదా. విజయ క్లినిక్ డెంటిస్ట్ ఒక జనతా గ్యారేజ్ అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ జనతా గ్యారేజ్ అనుకోవచ్చు. చాలా మంది వస్తారు అట్లా, అంటే లేనోళ్ళు లైక్, అంటే అందుకే అంటున్నా. సో ఎక్కడో పెట్టి నేను డబ్బులు సంపాదించుకుంటామనేది కాదు. ఇప్పటికి మేము ఉంటే రెంటెడే, మా క్లినిక్ ఓన్ ఇది కూడా కాదు. సో అలా నడుస్తా ఉంది. ఫ్యూచర్ ఏంటి? పాలిటిక్సా? పాలిటిక్స్ లో అవకాశం ఖచ్చితంగా తప్పకుండా. బికాస్ పొలిటికల్ అనేది ఏంటంటేనండి, మీకు ఎక్కువ ఒక పెద్ద ప్లాట్ఫామ్ అది. మీకు సేవలు చేయడానికి అనేది చాలా పెద్దది. లిమిటేషన్స్ లేదు అక్కడ. మీకు వాట్ ఎవర్ సేవలు చేయాలనుకుంటే అది చాలా పెద్ద గొప్ప ప్లాట్ఫామ్ యాక్చువల్లీ. అందులో అవకాశము గానీ లేకపోతే లక్ అంటారు చూసారా, ఆ లక్ అనేది ఉండాలి బేసిక్గా. మరి వచ్చే ఎన్నికల్లో ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ మా నాయకులు కనుక నన్ను గుర్తించి మీరేమైనా పోటీ చేస్తారంటే ఖచ్చితంగా చేస్తాను. అలా ఏం లేదు, బట్ వాళ్ళకి కూడా ఆల్రెడీ తెలుసు. బికాస్ ఏమవుతుందంటే, ఇప్పుడు అడిగాను అనుకోండి, ఆల్రెడీ వాళ్ళకి పెద్ద లిస్ట్ ఉంటది అక్కడ. లిస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే మళ్ళీ నేను కూడా అమ్మో ఈమె కూడా అడుగుతుందా అని ఒక వాళ్ళు గుర్తించాలి. ఇప్పుడు నాయకులు అనే వాళ్ళు ఎప్పుడైనా కూడా ఒక మంచి నెక్స్ట్ లీడర్ ని గాని క్యాడర్ గాని చూస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టిలో ఇంకా వాళ్ళు 1000 కళ్ళల్లో చూస్తారు. వాళ్ళు మనకైనా ఒక 2 కళ్ళు ఉంటాయి కానీ వాళ్ళ చుట్టూ కళ్ళు ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళ దృష్టిలో ఉండి అక్కడ ఎవరు లేరు. బికాజ్ నాకు ఆల్రెడీ ప్రొఫెషన్ ఉంది, నాకంటూ ఒక ప్రొఫెషన్ ఉంది, నాకంటూ ఒక గుర్తింపు ఉంది, నాకంటూ సేవ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంది ఆల్రెడీ. పొలిటికల్ అవకాశం వస్తే కనుక ఖచ్చితంగా నేను రెడీగా ఉన్నాను చేయడానికి. కానీ అవకాశం కోసమే వెళ్తా అనేది మటుకు తప్పు. సో ఎప్పుడున్నా మా నాయకులు ఎవరున్నా కూడా వాళ్ళ కోసం కష్టపడతాము. వాళ్ళ ఎలక్షన్ లో ఖచ్చితంగా నేను మళ్ళీ సపోర్ట్ చేసి వాళ్ళ కోసం క్యాంపెయిన్ చేయడం కానీ, లేకపోతే నేను క్యాంపెయినింగ్ కూడా బాగానే వెళ్తాను. మీకు పొలిటికల్ గా ఎవరైనా చేసినా చేయకపోయినా మీరు మాత్రం పార్టీ కష్టపడతారు. పార్టీ నేను కష్టపడతాను. కార్యకర్తగా ఎప్పటికీ ఉంటాను. నేను కార్యకర్తగా అంటే ఎప్పటికీ ఉంటా. ప్రజల కోసం అసలు మిమ్మల్ని నమ్మిన లీడర్ కి అయితే మీరు పని చేస్తారు, కంపల్సరీ పని చేస్తాను నేను. మా లీడర్ గెలవాలి, మా లీడర్ ని గెలిపించుకోవాలి మేము, అంతే. మా లీడర్ నెక్స్ట్ మినిస్టర్ లో చూడాలని కోరిక మాకు. ఇంకా థ్యాంక్ యూ మేడం, మా కోసం మీ సమయాన్ని ఇచ్చినందుకు. రైట్, ఇది డాక్టర్ విజయలక్ష్మి గారితో స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.